హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ డ్రామా మెలోడీస్. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న మినీ డ్రామా అనేది కనుక ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఈ డ్రామా గురించి చెప్పాలి అంటే ఇది ఒక హేట్ టు లవ్ అనమాట. ఈ డ్రామాలో హీరో వచ్చేసి ఒక పేదవాడు, హీరోయిన్ వచ్చేసి కోటేశ్వరరాలు అనమాట. వీళ్ళిద్దరూ ప్రాణంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఉంటారు. కానీ హీరోయిన్కి ఒక రోజు దానికి క్యాన్సర్ ఉందనే విషయం తెలిసి ఉంటుంది. సో ఆ విషయం హీరోకి తెలిస్తే తట్టుకోలేడనేసి కావాలని హీరోని దూరం పెట్టడం కోసం అనేసి నువ్వంటే ఇష్టం లేదు, నువ్వు పేదవాడు అనేసి ఒక రీజన్ చెప్పేసి హీరోకి దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. కానీ అప్పటికే హీరోయిన్ ప్రెగ్నెంట్‌గా ఉండుంటది. ఆ విషయం హీరోకి తెలీదు. 7 సంవత్సరాల తర్వాత తనకు పుట్టిన కొడుకుని తీసుకొని హీరో ముందుకొచ్చుంటది హీరోయిను. ఈ 7 సంవత్సరాల్లో తన భార్య తన దగ్గర డబ్బు లేదు కాబట్టి వదిలేసి వెళ్ళిపోయిందని ఒక పంతంతోటి, కోపంతోటి హీరో ఒక పెద్ద కోటీశ్వరుడిగా, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కింద ఎదుగుంటాడు. సో హీరో వచ్చేసి హీరోయిన్‌ని క్షమిస్తాడు. హీరోయిన్‌తో మళ్ళీ కలుస్తాడు. తనకు కొడుకున్నాడు విషయం తెలుసుకుంటాడు. ఇవన్నీ అనమాట ఈ డ్రామా. 3 అవర్స్ డ్రామా 1.5 అవర్‌లో తేల్చేస్తాను. సో ఐ హోప్ యూ లైక్ ఇట్ అనమాట. ఇంక లేట్ చేయని డ్రామా అనేది గనుక స్టార్ట్ చేసేయచ్చు. డ్రామా స్టార్టింగ్‌లోనే హీరోయిన్ అయిన వెన్‌వెన్ చూపిస్తా ఉంటారు. తన పక్కనే తన ఫ్రెండ్ అయిన షన్ను కూడా ఉంటాడు. షన్ అనమాట వెన్‌వెన్‌ని దగ్గరకంట లాక్కొని అనమాట హగ్ చేసుకుంటూ, ఇది మీ ఇల్లనే కదా, నీ హస్బెండ్ చూస్తాడనే కదా భయపడుతున్నావు అనేసి అడుగుతూ ఉంటాడు. అదే టైంలో అక్కడికి మన హీరో కూడా హనీ నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు అనేసి బొకే తీసుకొని వచ్చి ఉంటాడు. సో హీరో అనమాట వీళ్ళిద్దరిని ఇంట్లో అలా చూసేసరికి తన హార్ట్ బ్రోకెన్ అయిపోద్ది. అది గమనించిన హీరోయిన్ అయితే కనుక షన్ తోటి, నా హస్బెండ్ చూస్తే చూడండి ఏమయ్యింది, అప్పుడే కదా నాకు డివోర్స్ ఇస్తాడు, వాడితో నేను ఉండలేకపోతున్నా అనేసి షన్ తోటి ఆ రోజు నైట్ స్పెండ్ చేసి ఉంటుంది. ఆ మాటలు విని హీరో అయితే కనుక తన హార్ట్ బ్రోకెన్ అయిపోయి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో బ్యాక్గ్రౌండ్లో మనకి వీళ్ళిద్దరు అసలు లవ్ మ్యారేజ్ ఎలా జరిగింది అన్నది కూడా మనకు చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరోయిన్ రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి హీరో అనమాట వంట చేస్తా, హనీ నీ కోసం చూడు చికెన్ సూప్ చేస్తాను, నీకు చాలా ఇష్టం కదా అనేసి ఇస్తూ ఉండేసరికి హీరోయిన్ అంటే, ఎన్నిసార్లు నువ్వు ఈ చికెన్ సూప్ చేస్తావు, నాకు ఇష్టం లేదు, నాకు నచ్చడం లేదు, తిని తిని చూడు, రాత్రి నువ్వేం జరిగిందో నువ్వు చూసావు కాబట్టి నువ్వు చూడనట్టుగా నటించుకో అనగానే హీరో అంటాడు, అవును నేను చూసాను, చూడనట్టుగా నేను నటించలేను, బట్ ఓకే అన్నట్టుగా తను అంటూ ఉంటాడు. హీరోయిన్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ, చూడు జూ, నాకు డివోర్స్ కావాలి, నీతో నేను ఉండలేను, జస్ట్ ఫన్ కోసమే నేను పెళ్లి చేసుకున్నాను, నీకులాంటి ఒక పేదవాడిని నీ దగ్గర ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు, నేను ఎవరు అనుకుంటున్నా కోటేశ్వరురాల్ని, జూ ఫ్యామిలీకి వారసురాల్ని, అటువంటిది నేను నీతో ఉండగలను అనుకుంటున్నావా, జస్ట్ ఇన్ని రోజులు నీతో కలిసి ఉన్నదే జస్ట్ ఫన్ కోసమే ఉన్నాను కాబట్టి నాకు డివోర్స్ కావాలి, అంతేకాదు నీలాంటి వాడి బిడ్డని నేను నా కడుపులో కూడా మొయ్యలేను అనగానే, ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ అనేసి హీరో అని ఉంటాడు. అవును అది ఒకప్పుడు, ఇప్పుడు కాదంటే, ఏంటి నువ్వు అబార్షన్ చేయించుకున్నావంటే, అవును చేయించుకున్నాను, నీ బిడ్డను నా కడుపులో మోయడం నాకు ఇష్టం లేదు, అందుకోసం అబార్షన్ చేయించుకున్నాను అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. బట్ లోపల హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఆ మాట వినేసరికి హీరోకి చాలా కోపం వచ్చి, అవునా సరే నువ్వు నాతో ఉండలేవా, సరే ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి హీరో బయటికి గెంటేసి అనమాట డోర్ వేసేసి లోపల కూర్చొని హీరో ఏడుస్తూ ఉంటాడు. బయట కూర్చొని హీరోయిన్ కూడా ఏడుస్తూ ఉంటుంది అనమాట. అలా ఏడుస్తున్న హీరోయిన్ ఒక విషయం గుర్తెచ్చుకుంటుంది. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్కి చాలానే ఆస్తులు ఉంటాయి, కానీ అవన్నీ బ్యాంక్ వాళ్ళు జప్తు చేస్తుంటారనమాట. ఆ విషయం తెలిసాక హీరోయిన్ చాలా షాకింగ్గా ఫీల్ అవుతుంది. అప్పుడే తనకి బ్లడ్ వామిటింగ్ జరుగుతుంది అనమాట. ఇదేంటి అనేసి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకునేసరికి తనకి క్యాన్సర్ అనే విషయం తెలుస్తుంటుంది. ఎన్నో రోజులు బతకననే విషయం కూడా తెలుసుంటుంది అనమాట. సో కావాలని హీరోని దూరం పెడదామనేసి, ఎందుకంటే తన వల్ల తన హస్బెండ్ నష్టపోకూడదనే ఒక ఉద్దేశంతో షన్నతోటి హీరోయిన్ నాటకం ఆడి ఉంటుంది అనమాట. సో ఇంటిమేట్ అవుతున్నట్టుగా. సో ఇదంతా ఇదే కనుక తను గుర్తెచ్చుకునే టైంలోనే తనకు ఒక ఫోన్ వచ్చి ఉంటుంది. మేడం మీ మమ్మీ వచ్చేసి సూసైడ్ చేసుకుంది అనగానే హీరోయిన్ అయితే కనుక వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ చనిపోయిందనే విషయం తెలుసుంటుంది. అక్కడికి షణ్ వచ్చి అనమాట వెన్ ఏమైంది అనేటప్పటికి హీరోయిన్ అనమాట షాకింగ్లో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట, షణ్ హీరోయిన్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే నీ ఫ్యామిలీకి జరిగిన విషయం నాకు బాగా తెలుసు, బట్ నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అనేసి తను చెప్తా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోకి డివోర్స్ ఇచ్చేస్తుంటుంది. పాపం హీరో వచ్చేసి మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వనట్టుగానే అడుగుతూ ఉంటాడు. బట్ హీరోయిన్ అది కనుక నువ్వు అని చెప్పేసి అక్కడ షణ్ వస్తే షణ్తో పాటు కారులో వెళ్ళిపోతూ ఉంటే హీరో అలా చూస్తూ ఉంటాడు. కారులో వెళ్తున్న హీరోయిన్ అనమాట తన డివోర్స్ పేపర్స్ చూసుకొని బాగా ఏడుస్తూ ఉంటే షణ్ అంటాడు, వెన్ నాకు తెలిసి నీకు క్యాన్సర్ అనే విషయం, దానికి ట్రీట్మెంట్ ఫారెన్లో ఉంది, నువ్వు నాతో పాటు వచ్చి నీకు ట్రీట్మెంట్ చేపిస్తాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, జస్ట్ ఫేక్ మ్యారేజ్ మాత్రమే, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో, నీకు తోడుగా నేను ఉంటాను, నాకు ఆస్తి వస్తుంది అప్పుడు అనేసి షణ్ అంటూ ఉంటాడు. హీరోయిన్ అలా ఏడుస్తూ ఉంటుంది. ఈ లోపల వెనక నుంచి అనమాట హీరో ఆగండి అనేసి కారు వెనకాల పరిగెడతా వస్తూ ఉంటాడు. కాసేపటికి హీరో పడిపోయి ఉంటాడు. అది చూసి హీరోయిన్ ఇది కనుక కారు ఆపండి అనేసి గట్టిగా అరిచేసి అనమాట బయటకు వస్తూ ఉంటుంది. అలా వస్తా అనమాట హీరో దగ్గరికి వచ్చేసరికి హీరో అనమాట వెన్ నువ్వు నా కోసం వచ్చేసావంటేని నీకు నేను ఇవ్వడం మర్చిపోయాను, ఇన్ని రోజులు నువ్వు నాతో పాటు ఉన్నావు కాబట్టి నీకు కొంచెం మనీ ఇవ్వాలి కదా, అందుకోసం ఇవ్వడం కోసం వచ్చాను అనేసి తన పర్సులో ఉన్న మనీ తీసానమాట హీరో ఫేస్ మీద కొట్టి, ఇన్ని రోజులు నువ్వు నన్ను మంచిగా చూసుకున్నందుకు ఇస్తున్న మనీ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అనమాట నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావు అనేసి ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు. వీళ్ళిద్దరూ వచ్చేసి ఒకే కాలేజ్లో చదువుకుంటూ ఉండేవారు. హీరో వచ్చేసి పెయింటింగ్ వేస్తూ ఉండేసరికి
అక్కడ కొంతమంది వచ్చేసి హీరోని బుల్లీ చేస్తూ ఉంటే హీరోయిన్ వచ్చేసి సేవ్ చేసి ఉంటుంది. అలా సేవ్ చేశానమాట. నేను ఈరోజు నీ డ్రాయింగ్ వేసాను ఎందుకంటే నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈ బొకే తీసుకొని నువ్వు నా బాయ్ ఫ్రెండ్గా ఉంటావా అనేసి హీరోయిన్ అడుగుంటుంది. హీరో కూడా అనమాట ఈ బొకే తీసుకుంటే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవుతావా అంటే హా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అయితే తీసుకుంటున్నా అనేసి తను ఓకే చెప్పుంటాడు. అలా వీళ్ళిద్దరు కిస్ చేసుకుని పెళ్లి చేస్తుంటారు. ఇదంతా మనకి ఇప్పుడు హీరోయిన్ హీరోకి డబ్బు ఇచ్చుంటుంది కదా, హీరో గుర్తించుకుంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో అనమాట ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉండేసరికి అక్కడికి ఒక పర్సన్ వచ్చి అనమాట మీరైనా జూ అనగానే హా అనేసి హీరో అని ఉంటాడు. మీ ప్రాజెక్టు మా ప్రెసిడెంట్ సూసారికి బాగా నచ్చిందంట, మీ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేస్తారంట రాండి అనగానే హీరో కూడా అనమాట వెన్ నువ్వు నా దగ్గర డబ్బు లేదనే కదా నువ్వు నన్ను వదిలేస్తావు, అదే డబ్బు సంపాదించి నేను ఏంటన్నది నీ ముందుకు రుజువు చేసుకుంటా చూడనేసి హీరో కోపంగా వెళ్ళుంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తే 7 సంవత్సరాల తర్వాత చూపిస్తూ ఉంటారు. హీరో వచ్చేసి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కింద ఎదుగుంటాడు అనమాట. డిఎక్స్ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ అనమాట. హీరోకి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు కూడా వచ్చి ఉంటుంది. అదే అవార్డు తీసుకుంటూ ఉంటాడు. తను స్పీచ్ ఇస్తూ ఉండేసరికి తన ముందు ఒక అమ్మాయి ఉంటుంది. తన పేరు వచ్చేసి సుయాంగ్ అయితే కనుక క్లాప్స్ కొడతా ఉంటుంది చాలా ప్రౌడ్గా. అక్కడ ఉండే ఒక ప్రెస్ రిపోర్టర్ అడుగుతారు, సార్ మీరు యొక్క రహస్యం ఏంటి విజయానికి అనగానే హీరో చెప్తా ఉంటాడు, ఇంతకుముందు నా దగ్గర ఏమీ లేదు, అప్పుడు నా పక్కన ఉండవలసిన వాళ్ళు నన్ను అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళకి నేను ఏంటన్నది నిరూపించుకోవాలనే నేను ఇంత పంతానికి ఇంత గొప్ప స్థాయికి వచ్చాను అనగానే సుయాంగ్ అంటది అందుకే ఇప్పుడు తన పక్కన ఎవరు ఉండాలో వాళ్ళే ఉన్నారనేసి సుయాంగ్ అంటూ ఉండేసరికి హీరో అనమాట సుయాంగ్ వంక చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఇదే ఇంటర్వ్యూ అనమాట. 7 సంవత్సరాల తర్వాత హీరోయిన్ ఫారెన్లో నుంచి చైనాకి వచ్చి ఉంటుంది. చూస్తూ ఉంటుంది అనమాట ఫోన్లో. అక్కడికి ఒక బావ వచ్చి అనమాట హీరోయిన్ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. హీరోయిన్కి వచ్చేసి ఒక కొడుకు పుట్టుంటాడు. వాడి పేరు వచ్చేసి అరు అనమాట. అరు అంటాడు అమ్మ షన్ డాడీ అంటే మనతో పాటు రాలేదు అనగానే షన్ డాడీకి వచ్చేసి బిజినెస్ వర్క్స్ ఉన్నాయి కదా, తను చాలా బిజీ కదా, అందుకోసమే రాలేదురా, మనం తాతయ్యని కలుద్దాకి వెళ్దాం అనేసి హీరోయిన్ అనమాట వాళ్ళ కొడుకుని తీసుకొని జైలుకి వచ్చి ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ డాడీ వచ్చేసి జైల్లో ఉండుంటారనమాట. సో హీరోయిన్తో మాట్లాడుతూ అమ్మ నువ్వు ఎలా ఉన్నావంటే నేను బాగానే ఉన్నానంటే ఎందుకే నువ్వును జూ వచ్చేసి మంచిగానే ఉన్నారంటే నేను జూ వచ్చేసి విడిపోయాం డాడీ, సో మా ఇద్దరికి డివోర్స్ అయిపోయింది అనగానే ఓ అవునా ఎందుకు అనగానే అదంతా కొన్ని కారణాల వల్ల అయ్యిందిలే, కానీ ఎందుకు ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది అనగానే నాకు వచ్చేసి లివర్ క్యాన్సర్ అంట అమ్మ, ఎన్నో రోజులు బతకను అనగానే మీరు చేసుకున్న పాపం మీకే తగిలింది, మీరు ఎంతో మందిని చంపేస్తే కదా జైలుకి వెళ్ళారు, ఆ పాపం ఊరికినే పోద్దా, అందుకోసం అమ్మ కూడా మీ వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయింది అనేసి హీరోయిన్ అంట అనమాట. నాకు మీరంటే ఏమి ఇష్టం లేదు, జస్ట్ మిమ్మల్ని చూడడం కోసమే వచ్చాననేసి హీరోయిన్ ఫోన్ పెట్టేస్తూ ఉండేసరికి వాళ్ళ డాడీ అనమాట అమ్మ మన మాట విను, నేను కావాలని జైలుకి రాలేదు, నేను ఏ హత్యలు చేయలేదు, నా మీద ఒకరు నేరం మోపారు అని కానీ హీరోయిన్ షాక్ అవుతుంది. అక్కడి నుంచి హీరోయిన్ బయటకు వచ్చేస్తానమాట. వాళ్ళ డాడీ చెప్పిన మాటలే గుర్తెచ్చుకుంటా ఉంటుంది. నేను ఏ నేరం చేయలేదమ్మా, ఎవరు చేసిన నేరాలు నా మీద వేసుకున్నాను, ఆ విషయాలు నువ్వేమి తెలుసుకోకపోవడమే మంచిది, నీకు నువ్వు మంచిగా ఉండడమే నాకు కావాల్సింది అనేసి వాళ్ళ డాడీ చెప్పుంటాడు. అదే విషయం హీరోయిన్ గుర్తెచ్చుకుంటా ఉంటుంది. హీరోయిన్ను అరు నడుచుకుంటూ వస్తూ ఉండేసరికి హీరోను సుయాంగ్ కూడా అక్కడే ఉండుంటారనమాట వాళ్ళ ఎదురుగా. అరు అనమాట హీరోని చూస్తూ అమ్మ తను వచ్చేసి జూ అంకులే కదా, మనం టీవీలో చూస్తుంది ఆయనే కదా, జూ అంకుల్ అని కట్టుగా అరుస్తూ ఉండేసరికి హీరోయిన్ మాత్రం సుయాంగ్ని హీరోని అంత దగ్గరగా చూసేసరికి కొంచెం తను షాకింగ్గా జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎవరో నన్ను పిలుస్తున్నారు ఏంటి అనేసి హీరో కూడా పక్క తిరిగి చూసేసరికి అక్కడ ఎవరు ఉంటారనమాట. సరే ఎవరు లేరా అనేసి అక్కడి నుంచి హీరో వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. కానీ హీరోయిన్ అనమాట పక్కన దాక్కుని అనమాట హీరో వాళ్ళ వంక చూస్తూ ఉంటే అరు అడుగుతాడు అదేంటమ్మా మనం జూ అంకుల్ని ఎందుకు కలవలేదంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదమ్మా అందుకే కలవలేదు అనేసి చెప్తా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో వాళ్ళ కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చి ఉంటుంది అనమాట. ఇద్దరు ఒకే ప్లేస్లో ఉంటారు కానీ క్రాస్ అవి వెళ్తారు కానీ ఒకరికొకరు చూసుకోరు అనమాట. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ అసిస్టెంట్ అయితే కనుక కొన్ని ప్రొఫైల్స్ తీసుకుని వచ్చి వీళ్ళందరూ ఇంటర్వ్యూకి వచ్చారు సార్ అని చెప్తా ఉంటే సుయాంగ్ అనమాట అందులో హీరోయిన్ ప్రొఫైల్ చూసి తినే ఫారెన్లో వర్క్ చేస్తుంది అనుకుంటా, వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందని చెప్తా ఉంటే ఏది ఇలాగే నేను కూడా చూస్తా అనేసి హీరో చూస్తుంటాడు. హీరోయిన్ ఫోటో ఒక్కసారిగా చూసేసరికి హీరో షాక్ అవ్వి ఈ పర్సన్ నేనే పర్టికులర్గా ఇంటర్వ్యూ చేస్తాను, ప్రైవేట్గా ఇంటర్వ్యూ చేస్తానని చెప్పుంటాడు. సుయాంగ్ అనమాట అదేంటి రేపు పొద్దున్న నీకు ఫారినర్స్తో మీటింగ్ ఉంది కదా ఇంటర్వ్యూ ఎలా చేస్తావు అనేసి అంటా ఉంటే నేను చూసుకుంటాను కదా అనేసి హీరో అంటా ఉంటాడు. సుయాంగ్ ఎవరో కాదు ప్రెసిడెంట్ సూసర్ వాళ్ళ డాటర్ అనమాట. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. షన్ ఫోన్ చేస్తుంటాడు అనమాట హీరోయిన్కి. హీరోయిన్ అలా చెప్తా ఉంటుంది మా డాడీ వచ్చేసి ఏ నేరం చేయలేదంటే ఎవరో చేసింది నెత్తి మీద వేసుకున్నాడు అంటాను. కానీ సరే అయితే నువ్వు ఆ జోలికి ఏమీ వెళ్ళకు, సో అది తెలుసుకోవడానికి కూడా ట్రై చేయకు ఎందుకంటే నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాదు అరు ఎలా ఉన్నాడు అనగానే అరు బాగానే ఉన్నాడు, తనకు వచ్చేసి హార్ట్ ప్రాబ్లం కదా, సో ఇక్కడ స్పెషలిస్ట్ ఎవరో ఉన్నారంట, సో
ఆయన కలవడానికి వెళ్తున్నాం అనేసి అంటా ఉంటే, సర్లే కానీ నువ్వు ఇంతకీ జూని కలిసావని కానీ, సరే నాకు నిద్ర వస్తుంది అనేసి తను అలా ఫోన్ పెట్టిస్తుంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో వాళ్ళ కంపెనీకి హీరోయిన్ ఇంటర్వ్యూకి వచ్చి ఉంటుంది అనమాట. హీరో అయితే కనుక ఎవరో డోర్ తీసేసరికి హీరోయిన్ అనుకుని చాలా ఎగ్జైట్ అవుతా అనమాట, చూస్తూ ఉంటాడు. బట్ అక్కడికి వచ్చింది సుయాంగ్ అనమాట. సుయాంగ్ అంటది, నువ్వు ఇంటర్వ్యూ చేస్తానన్న అమ్మాయికి ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం అంట, సో వెళ్ళిపోయింది. అటువంటి వాళ్ళు టైం పంచువాలిటీ లేని వాళ్ళు మన కంపెనీకి అవసరం లేదంటే హీరో అంటాడు, పర్వాలేదు ఇంటర్వ్యూ రీషెడ్యూల్ చేయండి అనేసి అంటా అనమాట. నువ్వు ఎన్ని రోజుల నుంచి తప్పించుకుంటావో చూస్తాను, బట్ నేను నీ ముందుకు వస్తాననేసి హీరో అంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ కొడుకు హార్ట్ ప్రాబ్లం అనమాట, అందుకోసం వాడికి హెల్త్ బాగాలేదనేసి హీరోయిన్ ఇంటర్వ్యూకి వెళ్ళకుండా మధ్యలోనే వచ్చేస్తుంటుంది. వాడు అంటా ఉంటాడు, ఆ అమ్మాయి ఎన్ని రోజులమ్మ నాకు ఎలాగంటేని, కొన్ని రోజులైనమ్మా అమ్మ నీకు తగ్గించేస్తుంది కదంటే, అమ్మ ఎందుకు నా ట్రీట్మెంట్ కోసం నువ్వు చాలానే ఖర్చు పెడుతున్నావు, అదేదో వదిలేచ్చు కదంటే, అదేంట్రా నువ్వు అలా అంటున్నావు, నువ్వు నాకు ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఇంకెప్పుడు అలా అనుకో, నా ఇంటర్వ్యూ పోయిందనేసి కదా నువ్వు అలా అంటున్నావు, చూడు రీషెడ్యూల్ అయిందంట, రేపు పొద్దుట రమ్మని మెసేజ్ చేశారు, నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వక పడుకో అనేసి వాళ్ళ అమ్మ చెప్తా ఉంటుంది. వాడు పడుకునేసరికి హీరోయిన్ అయితే కనుక హాల్లోకి వచ్చానమాట. హీరో అండ్ హీరోయిన్ యొక్క మెమరీస్ అని గుర్తు తెచ్చుకుంటా అనమాట వీడియో చూస్తూ ఉంటుంది. హీరోయిన్ అంటా ఉంటుంది, 10 సంవత్సరాల తర్వాత నువ్వేం చేస్తావు అనేసి హీరోని అడుగుతూ ఉంటే, అప్పుడు ఏం చేస్తానో నాకు తెలియదు కానీ 10 సంవత్సరాల తర్వాత కూడా నా వెంటనే ఉంటాను అనేసి హీరో అని ఉంటాడు. కానీ ఈ రోజు అయితే కనుక వీళ్ళిద్దరు కలిసి ఉంటారు కదా, అదంతా గుర్తించుకుని హీరోయిన్ అయితే కనుక నేను చాలా మిస్ అవుతున్నాను జూ, నువ్వు నాకు కావాలి అన్నట్టుగా ఏడుస్తాను అనమాట. హీరోకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేస్తే ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరోకి కూడా ఫోన్ వచ్చి ఉంటుంది అనమాట. వెంటనే హీరో అయితే కనుక హాస్పిటల్కి వచ్చి ఉంటాడు. హాస్పిటల్ అయితే కనుక సుయాంగ్ ఉంటుంది. సుయాంగ్ అంటే మా డాడీకి వచ్చేసి చాలా సీరియస్గా ఉందంట, సర్జరీ కూడా చాలా కాంప్లికేషన్ అంట అనేసి ఏడుస్తూ ఉంటే, పర్వాలేదు ఏమీ అవ్వదు అనేసి హీరో చెప్తా ఉంటాడు. దానికి సుయాంగ్ అంటే, చూడు మా డాడీకి వచ్చేసి లాస్ట్ కోరిక ఒకటి ఉంది, అదేంటంటే నా పెళ్ళి, కాబట్టి నువ్వు వచ్చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా, జస్ట్ మా డాడీ హ్యాపీనెస్ కోసమే, ఫేక్ మ్యారేజ్ ప్లీజ్, మా డాడీ వచ్చేసి నువ్వు ఎదగడానికి చాలానే హెల్ప్ చేశారు కదా, ఈ హెల్ప్ చేయి ప్లీజ్ అనేసి తను రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. హీరో కూడా ఒప్పుకొని ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ అది కనుక ఫోన్ చేస్తుంటుంది కదా, అదైతే కనుక అందుబాటులో లేదని వచ్చి ఉంటుంది. అది వెంటనే హీరోయిన్ అనమాట, నేను చాలానే హర్ట్ చేస్తాను, నువ్వు వచ్చేసి నన్ను చాలానే ద్వేషిస్తావు కదా జూ అనేసి ఏడుస్తాను అనమాట. టీవీ చూసేసరికి టీవీలో అనమాట హీరో అయితే సుయాంగ్ ఇంటర్వ్యూ వస్తూ ఉంటుంది. యాంకర్ అడుగుతూ ఉంటారు, మీరు వచ్చేసి పెళ్లి చేసుకోబోతున్నారు అనేసి. ఆ మాటలు అక్కడికి వచ్చిన అరువిని, అమ్మ జూ అంకుల్ వచ్చేసి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు అనేసి అడుగుతూ ఉంటే, అదంతా నీకు ఎందుకమ్మా, ఈ రోజు నీ బర్త్డే కదా, అందుకోసం నీకు కేక్ తీసుకొని వచ్చా అనేసి కేక్ అది కనుక క్యాండిల్ వెలిగించుంటుంది. అమ్మ లైట్ ఆఫ్ చేయనేసి వాడు అనుంటాడు. సరే అనేసి హీరోయిన్ కూడా వెళ్ళనమాట లైట్ ఆఫ్ చేస్తుంటుంది. వాడైతే కనుక దేవుడు నాకు మంచి హెల్త్ ఇవ్వాలి, మా అమ్మ ఎప్పుడు హ్యాపీగా ఉండాలనేసి కోరుకుంటాడు. హీరోయిన్ లైట్ ఆన్ చేసేసరికి వాడు కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు అనమాట. హార్ట్ డిసీజ్ కదా పాపం వాడికి, అందుకోసం అనేసి హీరోయిన్ చాలా తొందరగా హాస్పిటల్ తీసుకుని వచ్చి ఉంటుంది. లైన్లో నుంచి ఉండేసరికి వెనకాల వచ్చిన ఒకడు అనమాట, ఫస్ట్ నువ్వు కాదు నా బేబీకి చూపించుకుంటా అనేసి వాడు అంటా ఉంటాడు. అదేంటి నా కొడుకు కూడా చిన్నోడే కదా అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. వాడు అనమాట హీరోయిన్ని దోసుంటాడు అనమాట. అక్కడికి ఒక పర్సన్ వచ్చానమాట, హీరోయిన్ సేవ్ చేస్తా వాడిని కొడతా ఉంటే ఈ విషయం అయితే కనుక పోలీసుల దాకా వెళ్ళి ఉంటుంది. సో హీరోయిన్ సేవ్ చేయడానికి వచ్చిన పర్సన్ పేరు వచ్చేసి టిన్ అనమాట. టిన్ని హీరోయిన్ పోలీస్ స్టేషన్లో పెట్టుంటారు. హీరోయిన్ అంటది, మీ మెడికల్ ఎక్స్పెన్స్ ఫీజు అంతా నేను పే చేస్తాను అనేసి అంటా ఉంటే, ఏం పర్వాలేదు అనేసి టిన్ అంటా అనమాట. అయినా సరే ఈ టైంలో మీ అబ్బాయిని తీసుకుని మీరే వచ్చారు, వాళ్ళ ఫాదర్ లేరు అనేసి అంటా ఉంటే, అదే టైంలో అక్కడ పోలీసు వచ్చానమాట. హే బాబు మీ వాళ్ళు వచ్చారు రా అనగానే హీరోయిన్ అంటాడు, అదేంటి మీ వాళ్ళు ఎవరు రారా అనగానే, ఇప్పుడే నేను చైనా కొత్తగా వచ్చాను, నాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అనగానే, ఓ అవునా సరే అయితే నీకు కూడా నేనే బెయిల్ ఇప్పిస్తా ఉండు, మా బావగారికి ఫోన్ చేస్తా అనేసి వాడు ఫోన్ చేస్తూ ఉంటాడు వాళ్ళ బావకి. సో వీళ్ళిద్దరు అనమాట బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటే టిన్ అంటా ఉంటాడు, మా బావగారు వచ్చేసి చాలా మంచివారు, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కూడాను, సో ఆయనకు వచ్చేసి ముందు మ్యారేజ్ అయ్యింది, వాళ్ళ ఆవిడ వచ్చేసి ఆయన వదిలేసరికి డివోర్స్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మా అక్కని చేసుకోబోతున్నాడు అనేసి టిన్ చెప్తా ఉంటాడు. ఎందుకే మీ బావగారు పేరేంటి అనేసి హీరోయిన్ అడుగుతూ ఉంటే జూ అనేసి వాడు చెప్తా ఉంటాడు అనమాట. అదే టైంలో అక్కడికి హీరో వచ్చి ఉంటాడు. టిన్ వాళ్ళ బావ ఎవరో కాదు మన హీరోయే అనమాట. హీరోని చూసిన హీరోయిన్ అనమాట షాకింగ్గా చూస్తూ ఉంటే హీరో మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఫైనల్గా మనం మీట్ అయ్యామనేసి హీరో అంటూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్లో అనమాట వీళ్ళిద్దరు ఫస్ట్ టైం ఎలా మీట్ అయ్యారు అన్నది కూడా మనకు చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట అవును మనం మీట్ అయ్యామనే టైంలోనే అమ్మ అనేసి ఒక బాబు వచ్చి ఉంటాడు, బట్ ఎవరో పర్సన్ అబ్బాయి అనమాట. హీరోయిన్ తన కొడుకేనమ్మ అనేసి ఒక్కసారిగా షాక్ అవి చూస్తూ ఉంటుంది. హీరో అనమాట చాలా రోజుల తర్వాత కలిసామనేసి హీరో అంటూ ఉంటాడు. ఈ లోపల సుయాంగ్ అయితే కనుక ఇంటర్వ్యూలో ఫోటో చూస్తుంటుంది కదా, అప్పుడు హీరో వచ్చేసి స్పెషల్గా ఇంటర్వ్యూ చేస్తాననేసి అంటూ ఉంటాడు కదా, అవన్నీ గుర్తెచ్చుకొని హీరోయిన్ వంక చూస్తే ఎవరు తినకేనే జూకి అసలు రిలేషన్ ఏంటి అనేసి మనసులో అనుకుంటా అనమాట. హీరో చేపట్టుకొని జూ ఎవరు అంటే నా కాలేజ్ మేట్ అనేసి హీరో చెప్పుంటాడు. ఓ అవునా అనేసి
అనేసి సుయాంగ్ అది కనుక నా పేరు సుయాంగ్, నేను జూకి కాబోయే వైఫ్ని అని చెప్తా ఉంటే టిన్ అది కనుక అక్కడ నువ్వు వచ్చేసి ఫస్ట్ నాకు హెల్ప్ చేయనేసి సుయాంగ్ని తీసుకెళ్ళి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో అయితే కనుక చాలా రోజులు అయింది చూసి అనేసి హీరో అంటా ఉంటే అనేసి హీరోయిన్ అంటా అనమాట, నువ్వు చాలా సక్సెస్ అయ్యావు, చాలా మంచిగా ఉన్నావు, నువ్వును సుయాంగ్ వచ్చేసి పెళ్లి చేసుకోబోతున్నారు కదా, పర్ఫెక్ట్ జోడి మీది అనేసి అంటా ఉంటే నా గురించి పక్కన వదిలే బట్ నువ్వేంటి మరీ ఇలా ఉన్నావు అని కానీ హీరోయిన్ అనమాట. సో తన యొక్క ఇప్పుడు లో క్లాస్ కాబట్టి తన డ్రెస్సింగ్ కట్ అంతా లో క్లాస్లోనే ఉంటుంది. అది చూసి హీరో అడుగుతూ ఉంటే హీరోయిన్ అనమాట నా గురించి వదిలేయాలనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. అదే టైంలో సుయాంగ్ వస్తూ ఉంటే టీన్ అంటాడు, నువ్వు కూడా మాతో పాటు వచ్చి ఈ టైంలో క్యాబ్స్ కట్ ఏం దొరకవు కదా అనేసి అంటా ఉంటే పర్వాలేదు నేను వెళ్ళగలను అనేసి అంటా ఉంటే హీరో కూడా అంటాడు, పర్వాలేదు నువ్వు మాతో పాటు వచ్చి ఈ టైంలో వెళ్ళడం అంత సేఫ్ కాదు ఒకరే అంటే, పర్వాలేదు నా హస్బెండ్ వచ్చి తీసుకొని వెళ్తాడంటే, ఏంటి నీకు పెళ్ళి అయిందా అంటే అయ్యింది అంటే, ఓ అవునా సరే అయితే మంచిది అనేసి హీరో అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో దిగానికి హీరోయిన్ నడుచుకుంటూ వస్తూ ఉండేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ అయినా నైనా కనిపించుంటుంది. నైనా అంటది, వెన్ నేను చూసి చాలా రోజులైంది, అందరూ చెప్పుకున్నట్టుగా నువ్వు షన్ కోసం డబ్బుల కోసం షన్తో వెళ్ళిపోయి జూన్ వదిలేసామని కానీ హీరోయిన్ అలా సైలెంట్గా ఉంటుంది. అదే టైంలో అక్కడికి షన్ వచ్చనమాట హీరోయిన్కి కోట్ కప్ ఉంటాడు. అది చూసిన నైని నాకు అర్థమైంది, నువ్వేం చెప్పక్కర్లేదులే, నువ్వు చాలానే మారిపోయావు, డబ్బుల కోసం నువ్వు జూన్ వదిలేసావా, ఇంకెప్పుడు నువ్వు నాకు కనిపించుకొని అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో సుయాంగ్ని చూపిస్తూ ఉంటారు. సుయాంగ్కి ఆల్రెడీ డౌట్ వచ్చేసి ఉంటుంది అనమాట, మన హీరోకి హీరోయిన్కి రిలేషన్ ఉందనేసి. అందుకోసం వాళ్ళ తమ్ముడిని ఈరోజు నువ్వు ఆ వెన్ ఎలా కలిసావో మొత్తం అంతా నాకు డీటెయిల్గా చెప్పరా అనగానే సరే అక్క అనేసి టిన్ అంటూ ఉంటాడు అనమాట. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో కూడా అనమాట వాళ్ళ స్టాఫ్కి ఫోన్ చేసి ఇంటర్వ్యూ రేపు రీషెడ్యూల్ అయింది కాబట్టి ఆ పర్సన్ని పర్టికులర్గా రమ్మని చెప్పండి ఆఫీస్కి అనగానే ఓకే అనేసి వాళ్ళ స్టాఫ్ చెప్పి ఉంటారు. అలాగే హీరోయిన్కి మెసేజ్ పెట్టుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కూడా అనమాట ఇంటర్వ్యూ కోసం అనేసి వచ్చి ఉంటుంది. హలో సార్ నా పేరు వచ్చేసి వెన్ అనేసి చెప్తా ఉండేసరికి హీరో వెనక్కి తిరుగుంటాడు. హీరోని చూసి హీరోయిన్ అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో అనమాట అదేంటి అలా వెళ్ళిపోతుంది, నేను వచ్చేసి నీ మాజీ భర్తని ఆ విషయం మర్చిపోయి నేను వచ్చేసి నీ కాలేజీ ఫ్రెండ్ ఆ విషయమైనా గుర్తుపెట్టుకొనేసి హీరో అంటూ ఉంటాడు. అయినా సార్ నువ్వేంటి ఇలా ఉన్నావు, నువ్వేంటి ఇక్కడ జాబ్ చేయవలసిన అవసరం ఏముంది, నువ్వు వచ్చేసి షన్తో పాటు వెళ్ళిపోయావు కదా, నీ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కదా, అలాంటప్పుడు నువ్వెందుకు ఇక్కడ జాబ్ చేయవలసిన అవసరం నీకేంటి అనేసి హీరో అడుగుంటాడు. నేను జస్ట్ టైం పాస్ కోసం చేద్దామనేసి వచ్చాను కానీ ఏంటి అవునా అనేసి హీరో అయితే కనుక హీరోయిన్ లాగా అనమాట ఫోర్స్ఫుల్గా కిస్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక హీరోని గెంటేస్తూ ఉంటుంది. గెంటేసి అనమాట చూడు నాకు ఇక్కడ జాబ్ చేయవలసిన అవసరం లేదు, నేను వెళ్ళిపోతానేసి అంటా ఉంటే 7 సంవత్సరాల ముందు నువ్వు నా దగ్గర డబ్బు లేదని కదా వెళ్ళిపోయావు, ఈరోజు చూడు నేను ఒక పెద్ద కోటేశ్వరుడు, నా దగ్గర ఎంత కావాలో అంత డబ్బు ఉందంటేని హీరోయిన్ అనమాట నాకెందుకు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే కానీ నాకు కావాలి ఈ డబ్బు కోసమే కదా నేను వదిలిపెట్టి వెళ్ళిపోయి, ఈ డబ్బు కోసమే కదా నా దగ్గర లేదనేసి వెళ్ళిపోయావు అనేసి హీరో అనమాట ఒక్కొక్క డబ్బు కట్టి హీరోయిన్ మీద వేసి కొడతా ఉంటాడనమాట. అది ఇంకా హీరోయిన్ ఇది కనుక చాలా లో అయిపోయి ఉంటుంది అనమాట. హీరో కూడా బాగా ఏడ్చేస్తూ ఉంటాడు. తన యొక్క ఫ్లాష్ బ్యాక్ని అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. తనని హీరోయిన్ ఎంతలా మోసం చేసింది అనేది అదంతా గుర్తెచ్చుకుని ఈ డబ్బు కోసమే కదా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు అనేసి అంటూ ఉండే టైంలో అక్కడ సుయాంగ్ వచ్చి ఉంటుంది. సుయాంగ్ అనమాట వీళ్ళిద్దరిని అలా చూసేసరికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటూ ఉంటే దానికి హీరో అంటాడు, ఏమీ లేదు తిన్న వచ్చేసి నేను సెలెక్ట్ చేశాను ఇంటర్వ్యూలో, తిన్న ఏం వర్క్ చేయాలో చూపించు అనగానే సరే రా వెన్ అనేసి సుయాంగ్ పిలుస్తూ ఉంటుంది. బట్ సుయాంగ్ అది కనుక డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్ అయితే కనుక హీరోయిన్ తనకి ఒక పార్ట్ టైం జాబ్ ఉందనేసి నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. అది చూస్తూ ఉండేసరికి అక్కడికైతే కనుక సుయాంగ్ వచ్చి అనమాట, నువ్వు వచ్చేసి జూకి కాలేజ్ మెట్టివి కదా అంటే వాళ్ళ ఎక్స్ వైఫ్ గురించి కూడా నీకు తెలిసి ఉంటుంది కదా అంటే సారీ నాకు తెలియదు అంటేని ఓ అవునా కానీ ఇప్పుడు జూ వచ్చేసి చాలా సక్సెస్ అయ్యాడు కాబట్టి వాళ్ళ ఎక్స్ వైఫ్ అయితే కనుక చాలా రిగ్రెట్ అవుతూ ఉంటుంది కదా అనేటప్పటికి హీరోయిన్ అయితే కనుక అని చెప్తా ఉంటుంది. హీరోయిన్కి అనమాట కాలేజీ వాళ్ళది రియూనియన్ అనేసి ఫోన్ వస్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ అయితే కనుక రానని చెప్తా ఉంటుంది. ఈ లోపల తనకి పార్ట్ టైం జాబ్ ఆఫర్ కూడా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ సీన్ అయితే కనుక రియూనియన్ స్టార్ట్ అయి ఉంటుంది. కాలేజ్ మేట్స్ అందరూ వచ్చి ఉంటారు అనమాట. హీరో కూడా వెళ్ళి ఉంటాడు కానీ హీరో అయితే కనుక హీరోయిన్ కోసం వచ్చి ఉంటాడు. హీరోయిన్ వస్తుందేమో అనేసి అక్కడ ఉన్న వాళ్ళైతే కనుక అందరూ హీరోయిన్ తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఈ లోపల అక్కడికి నైని వచ్చి అనమాట హీరో తోటి వెన్ రానని చెప్పింది రియూనియన్కి అనగానే హీరో కూడా నాకు పని ఉంది అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోకి ఎదురుగా అనమాట హీరోయిన్ పార్ట్ టైం డ్రెస్ వేసుకొని అనమాట అక్కడ పార్ట్ టైం వర్క్ చేయడం కోసం అనేసి కూల్ డ్రింక్స్ పెట్టుకుని వచ్చి ఉంటుంది. అది చూసిన వాళ్ళందరూ అయితే కనుక హీరోయిన్ గురించి ఇంకా మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంకా అది విన్న హీరో అయితే కనుక వెంటనే హీరోయిన్ చేపట్టుకుని అయితే కనుక బయటికి లాక్కుంటా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. వాళ్ళందరూ అలా అంటూ ఉండేసరికి నైని అనమాట ఇక్కడికి వచ్చిన పని చేయండి, మీరు డ్రింక్ చేయండి, అందుకని తన గురించి ఎందుకు ఎలా అంటున్నారనేసి వెన్ హీరోయిన్కి సపోర్ట్ చేస్తూ
చేస్తూ ఉంటుంది. హీరో అయితే కనుక హీరోయిన్ బయటికి లాక్కొచ్చేసనమాట. హీరో అంటాడు, అదేంటి వ్యాన్ ఇలాగ ఉన్నావేంటి నువ్వు డబ్బు కోసమే కదా షన్ దగ్గరికి వెళ్ళిపోయావు, అలాంటప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి కదా, కానీ ఇక్కడేంటి నువ్వు బార్లో వర్క్ చేయడం ఏంటి పార్ట్ టైం జాబ్ కింద, నేను ఎలా చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది అనేసి హీరో అంటూ ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట, చూడు నువ్వు వచ్చేసి నా మాజీ హస్బెండ్ కాబట్టి నువ్వు ఎందుకు నాతో ఇలా మాట్లాడుతుంది, నేను జస్ట్ ఫన్ కోసం ఇది ఎంత చేస్తున్నాను అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఏంటి ఫన్ కోసమా, చూసావా నా చేతికి రింగు, ఈ రింగ్ నీ మీద కోపంతో నేను సుయాంగ్తో ఎంగేజ్మెంట్ చేసుకోబోతుంది, ఇదంతా నువ్వు చేసిందే తెలుసా అనేసి హీరో అనమాట కోపంగా లోపలికి వచ్చేస్తుంటాడు. హీరోయిన్ కూడా అనమాట రింగ్ పట్టుకొని వచ్చి ఉంటుంది. హీరోయిన్ హీరోకి డ్రింక్ ఇస్తూ ఉండేసరికి హీరో అంటాడు దగ్గరికి వచ్చి ఇవ్వి అనేసి చెప్పుంటాడు. సరే అనేసి హీరోయిన్ చేతికి ఇస్తూ ఉంటుంది అనమాట. అనుకోకుండా డ్రింక్ అయితే కనుక కింద పడిపోయి హీరో కాలు మీద అయితే కనుక పడి ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే క్లీన్ చేయి అనేసరికి హీరోయిన్ అనమాట కింద కూర్చొని హీరో కాలు పట్టుకునే టైంలో హీరో ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు. వీళ్ళిద్దరే ఫ్లాష్ బ్యాక్లో అయితే కనుక హీరోయిన్ చాలా బాగా చూసుకునేవాడు అనమాట. హీరోయిన్ కాళ్ళకి అయితే కనుక మసాజ్ చేస్తూ, నీ కోసం ఈ ఇల్లు సరిపోదు కాబట్టి పెద్ద ఇల్లు కట్టిస్తానంటే నాకు ఈ ఇల్లే కావాలి, నువ్వు ఎక్కడుంటే నాకు అక్కడే హ్యాపీనెస్ అనేసి చెప్పుంటుంది. అంతే హీరో గుర్తెచ్చుకుంటా ఉంటాడు. ఇప్పుడు హీరో కాలు పట్టుకునేసరికి పట్టుకునేవ్వకండి హీరోయిన్ చేయి పట్టేసుకొని ఏమి క్లీన్ చేయ అవసరం లేదు అనేసి హీరో అంటూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో దానికి హీరోయిన్ వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో అనమాట బాగా డ్రింక్ చేస్తా అనమాట, నన్ను ఇంటికి డ్రాప్ చేసి అంటూ ఉంటాడు. అదేంటి నిన్నేంటి నేను ఎందుకు డ్రాప్ చేస్తానంటే, నీకు మనీ కావాలి కదా, నన్ను ఇంటికి డ్రాప్ చేసావంటే నీకు ఎంత కావాలో అంత మనీ ఇస్తా అనేసి తను పర్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. సరే అయితే నువ్వు మనీ ఇస్తే నేను ఎక్కడ డ్రాప్ చేయమంటే అక్కడ డ్రాప్ చేస్తా అనేసి ట్యాక్సీలో తీసుకొని వెళ్తూ ఉంటుంది. హీరో అనమాట తాగేసి ఉంటాడు కదా, ఇప్పుడు నువ్వు నా దగ్గర డబ్బు లేదనే కదా వెళ్ళిపోయావు, కానీ ఇప్పుడు నా దగ్గర బోల్డ్ అంత డబ్బు అని తెలుసా అనేసి అంటూ ఉంటాడు. అలా అంటా అనమాట హీరో పడుకుని పోయి ఉంటాడు. హీరోయిన్ అది కనుక హీరో యొక్క హెడ్ని అది కనుక తన షోల్డర్ మీద పెట్టుకొని హీరో పర్స్ ఇచ్చి ఉంటాడు కదా, అది కూడా హీరో జోబులో పెట్టేసి ఉంటుంది. హీరోయిన్ కూడా అనమాట అలా ఫీల్ అవుతూ ఉంటే హీరో తాగేసి పడిపోయి ఉంటాడు కదా, కావాలని యాడ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా హీరో గమనిస్తూనే ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో చెప్పిన అడ్రస్కి తీసుకొని వచ్చేసి హీరోని పడుకోబెట్టేసి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో అనమాట హీరోయిన్ చేపట్టుకొని ఆపనమాట. వెన్ ఆగు, నీతో మాట్లాడాలి, నేను ఎంతలా ద్వేషించాను తెలుసా, నేను ఎంతలా హేట్ చేస్తున్నాను తెలుసా, ఎన్నిసార్లు నేను తలుచుకొని నీ మీద కోపం పెంచుకున్నాను నాకే తెలీదు, ఎందుకంటే నువ్వు నన్ను అంతలాగా బాధ పెట్టావు, అంతలాగా శోభ పెట్టావు, కానీ ఈరోజు నువ్వు నా ముందుకు వచ్చేసరికి ఆ ద్వేషం ఆ కోపం అంతా మాయమైపోయింది, కానీ నిన్ను ఇప్పుడు ఇలా చూసేసరికి నా మనసు అస్సలు తట్టుకోలేకపోతుంది తెలుసా, నిన్ను ఈ స్థాయిలో పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఇంత పేదరికంలో ఎందుకు ఉన్నావు నువ్వు, నీకు అసలు ఇంత బ్యాడ్ టైం ఎందుకు వచ్చింది చెప్పు, నీకు షన్కి ఏమైనా గొడవ అయిందా చెప్పు అనేసి హీరో అనమాట ఎంతో ప్రేమగా హీరోయిన్ పట్టుకుని అడుగుతూ ఉంటే హీరోయిన్ అది కనుక హీరో చేతికి రింగ్ చూసనమాట, నీకు అదంతా అనవసరం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. చెప్తావా చెప్పవా అసలు ఏం జరిగింది, నువ్వెందుకు ఈ స్థితిలో ఉన్నావో చెప్పు అనేసి హీరో అడుగుతూ ఉంటాడు. దానికి హీరోయిన్ అంటది, చూడు నువ్వు ఇదంతా ఊహించుకుంటున్నావు బట్ అదంతా ఏం జరగలేదు అనేసి హీరోయిన్ అంటూ ఉంటే దానికి హీరో అంటాడు, కాదు నీకు ఇంకా నా మీద ప్రేమ ఉంది, అందుకోసమే కదా కారులో నువ్వు నన్ను అంత ప్రేమగా చూసుకున్నావు, నిజం చెప్పు నేనంటే నీకు ఇంకా ప్రేమ ఉంది కదా, నీ మనసులో నేను ఉన్నాను కదా అనేసి హీరో అనమాట కిస్ చేయడానికంటే దగ్గరకంటా వస్తూ ఉండేసరికి హీరోయిన్ అంటది, ఎందుకంటే నువ్వు డబ్బులు ఇచ్చావు కాబట్టి అనగానే, ఏంటి అనగానే, అవును ఎందుకంటే ఇందాక నువ్వు ఇంటికి డ్రాప్ చేస్తే నాకు డబ్బులు ఇస్తానన్నావు కదా, అందుకోసమే డ్రాప్ చేస్తాడానికి తీసుకొని వచ్చా అంటేని దానికి హీరోకి చాలా కోపం వచ్చేసి, నీకు ఈ డబ్బే కదా కావాలి, ఈ డబ్బే కదా ఇంకో తీసుకో అనేసి హీరోయిన్ మీద అయితే కనుక ఫుల్గా గిట్టేస్తుంటాడు అనమాట. నిజంగా నీ మీద నాకు అంత ప్రేమ ఉంది కానీ నువ్వు ఎప్పుడు డబ్బు కోసమే ఆశపడుతున్నావా అనేసి హీరో అనమాట అనమాట, నువ్వు మనీ కోసమే కదా వాడి దగ్గరికి వెళ్ళిపోయి నాకు డివోర్స్ ఇచ్చేసావు, సరే అయితే ఆ మనీ నా దగ్గర చాలానే ఉంది, నువ్వు ఆ రోజు ఆ మనీ కోసమే కదా నన్ను మోసం చేసావు, సరే అయితే నీకు ఇప్పుడు ఆ మనీ ఇస్తాను నాతో స్పెండ్ చేయి అనేసి హీరో అనమాట హీరోయిన్ దగ్గరకంటే లాక్కొని అనమాట దాన్ని ఫోర్స్ చేస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ అది కనుక హీరోయిన్ పక్కకు నెట్టేసి ఉంటుంది. అదే టైంలో హీరోయిన్ దగ్గర ఉన్న వీళ్ళ మ్యారేజ్ రింగ్ కింద పడిపోయి ఉంటుంది అనమాట. అది చూసిన హీరో అది కనుక తీసి, ఇది వచ్చేసి మన పెళ్లి రింగ్ కదా, మరి ఇంకా నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు, 7 సంవత్సరాలు అయింది మనం విడిపోయి, ఇది ఇంకా నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు అంటే నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావు అనమాట, ఇదంతా నువ్వు కావాలని మీ పేరెంట్స్ కోసమే కదా చేసావు అనగానే హీరోయిన్ ఒక విషయం గుర్తెచ్చుకుంటుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే కనుక సూసైడ్ చేసుకుని ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఒక అంతకుడు అనేసి చాలా మంది అమాయకుల్ని తన బిజినెస్ కోసం చంపాడు అనేసి తెలుసుకొని ఆవిడ సూసైడ్ చేసుకుని ఉంటుంది. వాళ్ళ డాడీని కూడా అనమాట పోలీసులు ఇదే విషయం తెలుసు అనమాట జైలుకి తీసుకుని వెళ్తా ఉంటే, ఆ డాడీ నువ్వు ఇదంతా ఎందుకు చేస్తావంటే, చూడమ్మా ఇక నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు నన్ను మర్చిపోయేసి వాళ్ళ డాడీ జైలుకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇదంతా ఇదే కనుక హీరోయిన్ గుర్తెచ్చుకొని, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నా పేరెంట్స్ గురించి ఏమీ నేను వదలలేదు, కావాలని డబ్బు కోసమే వదిలేస్తాననేసి హీరోయిన్ చెప్తా అనమాట. ఉండేసరికి అదే టైంలో షన్ ఫోన్ చేస్తుంటాడు. చూడు నువ్వు ఇంకా నమ్మడం లేదు కదా, నాకు పెళ్ళయిందంటే చూడు నా హస్బెండ్ ఫోన్ చేస్తున్నాడు షన్, నీకేమైనా డౌట్స్ అయితే తన్నే అడుగు అనేసి హీరోయిన్ అంటా అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో మాత్రం ఆ రింగ్ వంక చూస్తూ ఉంటే బయటకు వచ్చేసరికి షన్ అది కనుక హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.
హీరోయిన్ వచ్చేసరికి షన్ అంటాడు, "ఇది జూ వాళ్ళ ఇల్లు అనుకుంటా కదా!" అంటే, "ఆ! అవును. తను వచ్చేసి నాకు మనీ పే చేశాడు ఇంటికాడ డ్రాప్ చేయమని. అందుకోసమే డ్రాప్ చేయడానికి వచ్చాననేసి" హీరోయిన్ చెప్తా ఉంటది. షన్ అనమాట ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు. హీరోయిన్ వాళ్ళు ఫారెన్‌లో ఉన్నప్పుడనమాట షన్, హీరోయిన్ సెపరేట్‌గానే ఉండేవారనమాట. షన్ అనమాట బాబుని చూడడం కోసం ఇంటికొచ్చేసరికి బాబుతో ఆడుకుంటా అనమాట హీరోయిన్‌తో మాట్లాడుతా ఉంటే, హీరోయిన్ అది గనక పేపర్ నుండి హీరో పేరే రాస్తా ఉంటదనమాట. అదంతా చూస్తున్న షన్ అంటాడు, "నువ్వింకా జూని మర్చిపోలేకపోతున్నావా? నువ్వు చైనాకి కూడా వెళ్ళేది జూ కోసమా లేకపోతే ఆరు ఆపరేషన్ కోసమా?" అనగానే హీరోయిన్ అనమాట, "అదంతా ఏమి కాదనేసి" అంటా ఉంటది. ఇదంతా అనమాట షన్ ఇప్పుడు గుర్తు తెచ్చుకొని, "నువ్వు ఇంకాను జూని మర్చిపోలేకపోతున్నావా" అనే టైంలోనే అక్కడికే మన హీరో వచ్చేసానమాట. "రా నేను ఇంటికాడ డ్రాప్ చేస్తాను లేట్ అయిందనేసి" అంటా ఉంటాడు. అక్కడ షన్‌ని చూసనమాట హీరో షాక్ అవుతా ఉంటే, షన్ అది గనుక హీరోయిన్ పట్టుకొని, "పర్వాలేదు నా వైఫ్‌ని నేను తీసుకొని వెళ్ళగలను. నీ హెల్ప్ ఏమి అవసరం లేదనేసి" షన్ అంటా ఉంటాడు. హీరో అలా చూస్తా ఉంటాడు. వాళ్ళిద్దరూ అయితే గనుక కార్‌లో వచ్చేస్తా ఉండేసరికి హీరోయిన్ అనమాట, "నువ్వేంటి ఫారెన్ వదిలేసి ఇక్కడికి వచ్చావు" అనగానే, "మీకోసమే మీకు హెల్ప్ చేయాలి కదా! మీకేమైనా హెల్ప్ అవుతాకు ఉంటాను కదా!" అనేసి వచ్చేసానంటే, "అక్కడ బిజినెస్ అన్నీ ఉన్నాయి కదా! అంటే నాకు వాటికన్నా నువ్వే ఇంపార్టెంట్" అనేసి షన్ చెప్పుంటాడు. దానికి హీరోయిన్ అంటది, "చూడు మన ఇద్దరం వచ్చేసి బిజినెస్ పరంగా మ్యారేజ్ చేసుకున్నాము. ఫేక్ మ్యారేజ్ కాబట్టి నాకు డివోర్స్ కావాలి తొందరలోనే చూడు" అంటని, సరేలే అనేసి తను అంటానమాట. చాలా కోపడతా ఉంటాడు. బట్ నేను ఇప్పుడు డివోర్స్ ఇవ్వలేను. ఇస్తే కనుక నా కంపెనీకి ఎఫెక్ట్ చూపిస్తదనేసి. అదే టైంలో బాబుకి వచ్చేసి హెల్త్ బాలేదనేసి ఫోన్ వచ్చి ఉంటది. హాస్పిటల్‌లో జాయిన్ చేశామనేసి. సో, వీళ్ళిద్దరూ అయితే కనుక హాస్పిటల్‌కి వచ్చి ఉంటారనమాట. షన్ వెయిట్ చేస్తా ఉండేసరికి హీరోయిన్ అయితే కనుక రిపోర్ట్స్ పట్టుకొని వచ్చి, 1 మంత్‌లో ఆపరేషన్ చేయాలంట. నా దగ్గర అంత డబ్బు ఎక్కడిది అనేసి అంటా ఉంటే, "నేను హెల్ప్ చేస్తాననేసి" అంటా ఉంటాడు. "బట్ నీ హెల్ప్ ఏం అవసరం లేదు. నువ్వు నాకు చాలానే చేసావు. నా ట్రీట్మెంట్ కోసం చాలానే ఖర్చు పెట్టావు. నేను వాడికి తల్లిని కాబట్టి వాడి ట్రీట్మెంట్‌కి నేనే సంపాదిస్తాను. మా అమ్మది నెక్లెస్ ఉంది కదా! అది అమ్మేస్తా" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటది. "బట్ అది మీ అమ్మ కోసం దాచుకున్నావు కదా!" అనేసి షన్ అంటా ఉంటే, "పర్వాలేదు నా కొడుకు కోసం అమ్మేస్తా" అనేసి హీరోయిన్ అంటా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక హీరోని చూపిస్తా ఉంటారు. హీరో న్యూస్ పేపర్ చదువుతా ఉంటే తన పక్కన ఒక పర్సన్ అనమాట ఫోన్‌లో ఇలా మాట్లాడుతా ఉంటాడు. ఇప్పుడు ఒక బేరం వచ్చింది. "ఎలాగైనా సరే నేను నెక్లెస్ తీసుకొని వచ్చేస్తా చూడు" అనేసి అంటా ఉంటే, ఆ మాటలని హీరో వినుంటాడు. అదే టైంలో అక్కడికి హీరోయిన్ వచ్చనమాట. అక్కడున్న వాటర్ తాగుతా ఉంటది. ఈ లోపల ఆ పర్సన్ తోటి హీరోయిన్ అనమాట, "ఇదిగోండి నెక్లెస్ చూసి నాకు 1,000,000 కావాలి ఇస్తారా" అనేసి అంటా ఉంటే, వాడు అంటాడు, "దీనికి 1,000,000 రాదు జస్ట్ 50,000 మాత్రమే ఇస్తా" అనేసి అంటా ఉంటే, "అదేంటండి అలా అంటారనేసి" హీరోయిన్ అంటా ఉంటది. అదే టైంలో అక్కడ హీరో వచ్చనమాట హీరోయిన్ తోటి, "నిజంగా నువ్వు అప్పటికి ఇప్పటికి అసలుకి మారలేదు తెలుసా? ఒకప్పుడు తింగరదానిలాగా ఉన్నావు. ఇప్పుడు తింగరదానిలాగా ఉన్నావు. ఎవరిని పడితే వాళ్ళని అంత ఈజీగా నమ్మేస్తావు" అనేసి హీరో అంటా ఉంటే, "అదంతా నీకెందుకు" అనేసి హీరోయిన్ అంటా ఉంటది. ఈ లోపల ఆ పర్సన్ అంటాడు, "అదేంటి మీరు నెక్లెస్ అమ్ముతారా అమ్మరా" అనేసి వాడు అంటా ఉంటే, హీరో మాత్రం అమ్మరని చెప్తా ఉంటాడు. "సరే అయితే నేను వెళ్ళిపోతా" అనేసి ఆడు అంటా ఉంటే, హీరోయిన్ అంటది, చూడు జూ నువ్వు వచ్చేసి నా మీద రివెంజ్ తీసుకోవడానికి ఇది కరెక్ట్ టైం కాదు. నేను నెక్లెస్ వచ్చేసి సేల్ చేస్తాను. కొంచెం చూసి చెప్పండి అనే టైంలో అక్కడ పోలీస్ వచ్చనమాట. నెక్లెస్ కొనడానికి వచ్చిన వాడిని అది గనుక తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు. అది చూసిన హీరో అనమాట, "నీకు ఇప్పటికైనా అర్థమైందా వాడు ఒక మోసగాడు" అని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అనమాట హీరో చేపట్టుకొని ఆపనమాట. థ్యాంక్ యూ అని చెప్తా ఉంటది. అదే టైంలో హీరోయిన్ అక్కడ వాటర్ తాగుంటది కదా! సో, అందుకోసం తనకైతే గనుక కళ్ళు తిరుగుతా ఉంటాయి. అదంతా హీరో గమనించనమాట. అందుకోసమే దీనికి కళ్ళు తిరుగుతున్నాయి అనుకోని తన ఇంటికి తీసుకొని వచ్చి ఉంటాడనమాట. హీరోయిన్ అయితే గనుక సెక్షువల్ ఫీలింగ్స్ వస్తా ఉంటాయనమాట. హీరో అయితే గనుక హీరోయిన్ డ్రెస్ అంతా తీస్తా ఉండేసరికి ఒక్కసారిగా హీరోయిన్ లాక్కునేసరికి ముందుకు వచ్చేసి ఉంటాడనమాట. హీరోయిన్ అనమాట, "చూడు జూ నువ్వేమైనా చేసావనుకో నేను చాలానే హేట్ చేస్తాను లైఫ్ లాంగ్ నిన్ను క్షమించను" అనేసి హీరోని అనుంటది. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక హీరోయిన్ బాత్ టబ్‌లో కూర్చొని గనుక చన్నీళ్ళతో స్నానం చేస్తా ఉంటే హీరో అక్కడికొచ్చి, "నీకేమైనా పిచ్చా ఇంత చన్నీళ్ళతో స్నానం చేస్తే నీకు హెల్త్ ఏం కావాలనేసి" తలహార పెడతా ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఒక విషయం గుర్తెచ్చుకుంటది. పాస్ట్‌లో కూడా అనమాట వీళ్ళు పెళ్ళైన కొత్తలో హీరో వచ్చేసి చాలా కేరింగ్‌గా చూసుకొని హీరోయిన్ చాలా మంచిగా చూసుకునేవాడు. అదంతా హీరోయిన్ గుర్తెచ్చుకొని అనమాట హీరో వంక అలా చూస్తా ఉంటది. హీరో కూడా అనమాట హీరోయిన్ వంక అయితే గనుక అలా చూస్తా ఉంటాడనమాట. కాసేపటికి అయితే గనుక వాళ్ళిద్దరూ అలా కిస్ చేసుకుంటా ఉంటారు. అలా చాలానే సేపు అయితే గనుక అలా కిస్ చేసుకుంటా ఉంటారనమాట. సో, వీళ్ళిద్దరూ అయితే గనుక కొంచెం ఇంకా ముందుకు వెళ్ళే టైంలో హీరోయిన్‌కి అయితే గనుక ఫోన్ వచ్చేస్తుంటది. ఒక్కసారిగా హీరోయిన్ అయితే గనుక ఫోన్ తీసుకుంటా ఉండే టైంలో హీరో కూడా అనమాట తీసుకొని ఉంటాడు ఆ ఫోను. షన్ అయితే గనుక ఫోన్ చేసి ఉంటాడు. హీరో మాట్లాడుతూ ఉండేసరికి హీరోయిన్ అయితే గనుక హీరో నోరైతే గనుక మూస్తుంటది. "చెప్పు షన్" అనగానే, "అదేంటి ఇంకా రాలేదేంటి నువ్వు ఇంటికి" అనగానే, "వస్తున్నాను దారిలో ఉన్నా" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే హీరో అయితే గనుక హీరోయిన్ అసలుకే వదలడనమాట. హీరోయిన్ ఫోన్ పెట్టేసనమాట హీరోని ఆపుతా ఉంటే హీరో మాత్రం ఆగడనమాట. అలా కిస్ చేస్తా ఉండేసరికి హీరోయిన్ అయితే గనుక దోస్తనమాట. "చూడు జూ ఇది రోజు జరిగిందంతా యాక్సిడెంటల్‌గా జరిగింది. నువ్వు ఇంకా మర్చిపో" అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది హీరోయిన్. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక సుయాంగ్ వాళ్ళ డ్యాడీ అయిన సూన్ చూపిస్తా ఉంటారు. ఆయన అంటాడు, "జూ థ్యాంక్ యూ సో మచ్. నీకు చాలా పనులున్నా కానీ నువ్వు నన్ను చూడడం కోసం వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్" అని చెప్తా ఉంటాడు. ఈ లోపల అక్కడికి సుయాంగ్ వాళ్ళ డ్యాడీ వెళ్ళిపోతా ఉండేసరికి హీరో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అక్కడే అరువు వచ్చనమాట. హీరోకి డాష్ ఇచ్చనమాట. "మీరు వచ్చేసి చూసారు కదా" అనగానే, "నేను నీకు తెలుసా" అంటే, "అవును నేను టీవీలో చూశాను. బట్ టీవీలో కన్నా మీరు బయట చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు" అనేసి అంటా ఉంటే,
హీరో నవ్వుకుంటా అనమాట. సర్లే కానీ మీ పేరెంట్స్ ఏరి అనగానే అదిగో మా అమ్మ అనేసి అంటా ఉంటాడు. వెనక్కి తిరిగి చూసే టైంలోనే అక్కడ సుయాంగ్ వచ్చనమాట. కార్ రెడీ అయిపోయింది రా జూ అనగానే సరే వస్తున్నా అనేసి హీరో అక్కడి నుంచి బాయ్ చెప్పేసి పెళ్ళోడికి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. కాసేపటికి అది కనుక అక్కడికి హీరోయిన్ వచ్చి ఉంటుంది. బట్ హీరోయిన్ అది కనుక హీరోయిన్ చూస్తుంటుంది అనమాట. నెక్స్ట్ సీన్ అనమాట. సుయాంగ వాళ్ళ డాడీకి విషయం చెప్తుంది. నేను జూ వచ్చేసి పెళ్లి చేసుకోబోతున్నాం నాన్న అనగానే ఏంటి నిజమా, నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు వచ్చేసి జూని మంచిగా సెలెక్ట్ చేసుకున్నావు, జూ వచ్చేసి చాలా మంచోడు, నాకు అల్లుడి కింద అవడం నాకు ఇష్టమనేసి ఆయన అంటూ ఉంటాడు. హీరో మాత్రం అలా చూస్తూ ఉంటాడు సైలెంట్గా. నెక్స్ట్ సీన్లో ఇది కనుక సుయాంగ్ తోటి హీరో కార్లో కూర్చొని చూడు నేను ఎన్నో రోజులు ఎలా నటించలేను నీ బాయ్ ఫ్రెండ్ కింద, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ఏదో ఫేక్ మ్యారేజ్ కదా అన్నావు కదా అనేసి ఒప్పుకున్నాను, బట్ మీ డాడీ ముందు నేను ఎన్నో రోజులు ఎలా నటించలేను అనేసి అంటా ఉంటే బట్ జూ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, రియల్గా మనం పెళ్లి చేసుకోవచ్చు కదా అనేసి తను చేయబట్టుకుంటుంది. బట్ హీరో ఇది కనుక చేయి వదిలిచ్చేసుకుని నేను నా వైఫ్ తప్ప ఇంకెవరికి నా లైఫ్లో ప్లేస్ ఇవ్వలేను అనేసి హీరో అంటూ ఉంటాడు. అదే టైంలో వీళ్ళు క్యాబ్ డ్రైవర్ కోసం ఫోన్ చేసి ఉంటారు. ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరో కాదు హీరోయిన్ అనమాట. హీరోయిన్ వచ్చి ఉంటుంది. సో హీరోయిన్ చూసిన హీరో అయితే కనుక హీరోయిన్కి ఎలాగైనా తెలిసి తెప్పించవాలనేసి సుయాంగ్ తోటి చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ అదంతా చూస్తూనే ఉంటుంది. హీరో అయితే కనుక చాలా కేరింగ్గా చూసుకున్నట్టుగా నటిస్తూ ఉంటాడు అనమాట. సుయాంగ్ అయితే కనుక అవును వెన్ నువ్వు వచ్చేసి పెళ్ళయింది కదా మరి నీ హస్బెండ్ ఏమీ అండే ఈ టైంలో ఇలా డ్రైవింగ్ చేస్తుంటా అంటే బట్ నా హస్బెండ్ నన్ను అర్థం చేసుకోగలడు అనగానే ఇంకా హీరోకి చాలా కోపం చేస్తూ ఉంటుంది అనమాట. హీరో ఇది కనుక ఫస్ట్ సుయాంగ్ వాళ్ళ ఇంటికి డ్రాప్ చేసే అనగానే సరే అనేసి హీరోయిన్ ఇది కనుక సుయాంగ్ వాళ్ళ ఇంటికి ఫస్ట్ డ్రైవింగ్ చేసుకుని అనమాట సుయాంగ్ని డ్రాప్ చేస్తుంటుంది. నెక్స్ట్ హీరో వాళ్ళ ప్లేస్కి వచ్చి ఉంటుంది అనమాట. మీ ప్లేస్ వచ్చింది అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే హీరో మాత్రం వెనక్కి రా నాతో పాటు కూర్చో అనగా హీరోయిన్ వెళ్ళి వెనకాల కూర్చుంటుంది. హీరో అనమాట కళ్ళు మూసుకొని హీరోయిన్ తోటి అసలు నీ లైఫ్లో ఏమైంది, నువ్వు వచ్చేసి సుయాంగ్ తోటి హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు ఇటువంటి పార్ట్ టైబుల్ జాబులు చేసే కర్మ నీకెందుకు వచ్చింది, నీ లైఫ్ ఎందుకు ఇంతలా బ్యాడ్గా అయింది చెప్పు అనేసి హీరో అంటూ ఉంటాడు అనమాట. అనేసి హీరోయిన్ని కిస్ చేస్తూ ఉంటాడు అనమాట. అలా కిస్ చేస్తా అనమాట హీరోయిన్ యొక్క షోల్డర్ మీద పడుకొని వెన్ ఈ 7 సంవత్సరాలు నేను నరకం అనుభవించాను తెలుసా, నిన్ను గుర్తు తెచ్చుకొని నీ గురించి ఆలోచిస్తూ నీ గురించి బాధపడుతూ ఈ 7 సంవత్సరాలు నరకం ఏంటి అన్నది చూశాను, ప్లీజ్ నేను క్షమించేస్తాను, మళ్ళీ మనం కలిసిపోవచ్చు, నువ్వు నన్ను పెళ్లి చేసేసుకో ప్లీజ్, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నీకు ఈ బాధలు గట్ట ఏమి ఉండవు, ఇప్పుడు నేను రిచ్, నా దగ్గర చాలా డబ్బు ఉంది, నేను చాలా బాగా చూసుకుంటాను, నీకు డబ్బు అంటే ఇష్టం కదా, నువ్వు ఇష్టపడే అంత డబ్బు నా దగ్గర ఉంది, నా దగ్గరకు వచ్చి నేను చాలా అంటే చాలా బాగా చూసుకుంటాను అనేసి హీరో అంటూ ఉంటాడు. దానికి హీరోయిన్ అంటది అది ఇప్పుడు కుదరదంటే ఎందుకు అంటే ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక కొడుకున్నాడు, ఈ విషయం తెలిసాక కూడా నువ్వు నాతో కలిసిపోతావు అనేసి హీరోయిన్ అడుగుంటుంది. దానికి హీరో అనమాట ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు. హీరోయిన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నీ బిడ్డని నేను నా కడుపులో మోయలేనేసి అబార్షన్ చేయించుకుంటుంది కదా, అదంతా హీరో గుర్తెచ్చుకుని అనమాట ఎవరో పుట్టిన పిల్లవాడికి నేను స్టెప్ ఫాదర్ కింద ఉండలేను అనేసి రిజెక్ట్ చేస్తుంటాడు. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. పాపం హీరో అయితే కనుక కళ్ళు ఎరుపెక్కిలాగా ఏడుస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో మనకి సుయాంగని చూపిస్తూ ఉంటారు. సుయాంగ్కి హీరోయిన్ మీద డౌట్ వచ్చనమాట, తన మీద ఎంక్వైరీ చేయించుంటుంది. సో వాళ్ళ అసిస్టెంట్ అయితే కనుక హీరోయిన్ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసరికి అప్పుడు సుయాంగ్కి అర్థమైపోయి ఉంటుంది అనమాట వెన్ ఎవరో కాదు హీరో వాళ్ళ ఎక్స్ వైఫై అనేసి. తను అలా షాకింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక ఆఫీస్ వర్క్ చేసుకుంటా అనమాట. హీరోయిన్ నాకు ఒక కొడుకు ఉన్నాడని చెప్పుంటుంది కదా, ఆ విషయం గుర్తెచ్చుకుని అయితే కనుక నా బిడ్డని నువ్వు నీ కడుపులో మోయనేసి అబార్షన్ చేయించుకున్నావు కదా, అదే ఆ షన్ని యొక్క కొడుకునైతే కనుక నువ్వు నీ కడుపులో మోసి జన్మనిచ్చావా అనేసి అక్కడ ఒక గ్లాస్ ఉంటే పగలగొట్టేసి అనమాట. తను అలా గుర్తెచ్చుకుంటా ఉంటాడు. అప్పుడు అక్కడికి సుయాంగ్ వచ్చనమాట, అయ్యో చూ నీ చేతికి ఏంటి రక్తం వస్తుంది ఏంటని ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే బై మిస్టేక్ గ్లాస్ తగిలింది అనేసి హీరో చెప్పుంటాడు. సర్లే కానీ మా డాడీ వచ్చేసి మన ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేస్తానంటున్నారు, మరి నీకు ఓకే అనేసి అంటా ఉంటే హీరోయిన్ మీద కోపంతో అనమాట హీరో ఓకే చెప్పిస్తుంటాడు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోయిన్ వర్క్ చేసుకుంటూ ఉండేసరికి అక్కడికి సుయాంగ్ వచ్చనమాట అందరికీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు మేడం ఇవన్నీ ఇచ్చారని కానీ మీ బాస్ చూసారు నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నాం అనేసి హీరోయిన్ దగ్గరికి వచ్చానమాట. నువ్వే మా ఇద్దరు పెళ్లి చేయాలనేసి కావాలని హీరోయిన్ చెప్తా ఉంటుంది. దానికి హీరోయిన్ నాకు కుదరదు ఎందుకంటే నా కొడుకు వచ్చేసి హాస్పిటల్లో ఉన్నాడు అని కానీ ఏంటి నీ కొడుకు కూడా ఉన్నాడా అంటే అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఓ అవునా అనేసి సుయాంగ్ అనమాట మళ్ళీ షాక్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరో బార్లో కూర్చొనమాట ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు అనమాట. అలా డ్రింక్ చేస్తానమాట వెన్ నీకు ఆ షన్ అంటే ఇంత ఇష్టమా, నువ్వు వాడి కొడుకుని నీ కడుపులో మోసి జన్మనిచ్చావా, నా కొడుకుని మాత్రం ఆపరేషన్ చేయించుకున్నావా అనేసి హీరో అలా బాధపడతా అనమాట. ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉండేసరికి కాసేపటికి హీరోకి అనమాట స్టమక్లో బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. సరే కదా అనేసి హాస్పిటల్కి వచ్చి ఉంటాడు. నర్స్ చెప్తా ఉంటుంది, సార్ మీరు వచ్చేసి బాగా డ్రింక్ చేస్తూ ఉన్నారు అందుకోసమే లోపల పార్ట్స్ అన్ని బాగా వరిసిపోయినాయి అని చెప్తా ఉండేసరికి హీరో అనమాట అలా కూర్చొని ఉంటాడు. ఈ లోపల అక్కడికి మన అరువు వచ్చి ఉంటాడు అనమాట. జూ సార్ మీరా అనగానే
నువ్వెవరు అనగానే లాస్ట్ టైం కలిసాం కదా, అవును మీకు స్టమక్లో పెయిన్ వస్తుందా, మా అమ్మ చెప్పింది మనకి ఎక్కడైనా పెయిన్ వస్తే కనుక అక్కడ ఇలా రఫ్ చేస్తే కనుక తగ్గిపోద్ది అంట, నాకు హార్ట్లో పెయిన్ వచ్చినప్పుడల్లా మా అమ్మ అలాగే చేస్తుంది, ఉండండి మీకు కూడా చేస్తా అనేసి వాడనమాట హీరో యొక్క స్టమక్ మీద ఇది కనుక మసాజ్ చేస్తూ ఉంటాడు. హీరో నవ్వుకుంటూ ఉండేసరికి వాడు మెల్ల అనమాట రెడ్ కలర్ లాకెట్ ఉంటుంది, అది చూసిన హీరో ఇది కనుక ఒక విషయం గుర్తించుకుంటాడు. హీరోయిన్ అండ్ హీరో ఇది కనుక మూవీ చూస్తూ ఉన్నప్పుడు అనమాట హీరోయిన్ మెల్లో సేమ్ లాకెట్ ఉంటుంది. హీరో అడుగుతూ ఉంటాడు ఏంటి లాకెట్ అని, కానీ ఇది మా అమ్మ నా చిన్నప్పుడు వేసింది మెల్లోని, ఒకవేళ మనకు పిల్లలు పుట్టారనుకో ఇదే లాకెట్ మన పిల్లలకి వేస్తా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇదంతా అనమాట హీరో ఇప్పుడు గుర్తించుకుని అనమాట మీ అమ్మ పేరు వెన్ అనగానే అవును అంకుల్ మీకు ఎలా తెలుసు అనేసి వాడు అంటూ ఉంటాడు. ఎందుకు నీ వయసు ఎంత అనగానే 6 సంవత్సరాలు అనేసి వాడు చెప్పుంటాడు అనమాట. హీరో అలా షాక్ అవుతూ ఉంటాడు. అదే టైంలో షన్ వాళ్ళు రాగానే డాడీ అనేసి వెళ్ళనమాట షన్ని హక్ చేసుకుంటాడు అనమాట. అదంతా హీరో చూస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట హీరోని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరోకి డౌట్ వచ్చి ఉంటుంది అనమాట, అరు వచ్చేసి తన కొడుకేనేమో అనేసి ఏసి అడిగేసరికి వాడు 6 సంవత్సరాలు అని చెప్పుంటాడు కదా, అదే హీరోకి పడితే కనుక వాడి వయసు 7 సంవత్సరాలు ఉండాలి ఇప్పటికి, కానీ వాడు వచ్చేసి 6 సంవత్సరాలు అని చెప్పుంటాడు. హీరోయిన్ అలా చెప్పించుంటుంది అనమాట, 6 సంవత్సరాలని చెప్పమని చెప్పుంటుంది, అందుకే వాడు అందరికీ 6 సంవత్సరాలని చెప్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట అరు వాళ్ళ అమ్మతోటి అమ్మ జూ అంకుల్ ఒకరే ఉన్నారమ్మా లోన్లీగా, పాపం వాళ్ళ రిలేటివ్స్ ఎవరు రాలేదమ్మా పాపం కదమ్మా అనేసి అంటా ఉంటే అవును అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. సరే అయితే హాట్ వాటర్ తీసుకొస్తా అనేసి అక్కడి నుంచి అనమాట హీరో దగ్గరికి వచ్చి ఉంటుంది. హీరో వచ్చేసి రెస్ట్ తీసుకుంటా ఉంటాడు అనమాట. సో పేషెంట్ గురించి నర్స్ని అడిగేసరికి నర్స్ చెప్తా ఉంటుంది బాగా డ్రింక్ చేయడం వల్ల లోపల పార్ట్స్ అనేసి ఇలాగ అయిపోయినాయి అనేసి. ఈ లోపల హీరోయిన్ అది కనుక హీరో దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు ఇంత అలా డ్రింక్ చేస్తున్నావు, నీ హెల్త్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు అనేసి అంటా అనమాట. హీరోని కిస్ చేస్తుంటుంది. కాసేపటికి హీరో మెలకు వచ్చి ఉంటుంది అనమాట. కాళ్ళు తెరిచి చూసేసరికి హీరోయిన్ ఉంటుంది అనుకుంటే అక్కడైతే కనుక సుయాంగ్ ఉంటుంది. సుయాంగ్ అనమాట అదేంటి జూ నువ్వేమైనా కలకన్నావా అంటే అవును కలే అనుకుంటా అనేసి హీరో అలా సాడ్గా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మనకు ఒక సీన్ చూపిస్తూ ఉంటారు. ఇందాక హీరోని కిస్ చేశాక అనమాట కూర్చొని హీరో వంక చూస్తూ బాధపడుతూ ఉంటుంది. కాసేపుడు అక్కడికి సుయాంగ్ వచ్చనమాట. అదేంటి వెన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావంటే ఏమీ లేదు మా అబ్బాయిని చూడడానికి వచ్చాను, అలాగే లూసాన్ని కూడా కలుద్దామనేసి ఇలా వచ్చాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఈ విధంగా హీరోయిన్ వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడ సుయాంగ్ వచ్చి ఉంటుంది అనమాట. ఇదంతా హీరోకి తెలియదు, సుయాంగ్ కూడా చెప్పదనమాట. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోయిన్ హరు వాళ్ళ రూమ్కి వచ్చేసి ఉంటుంది. సుయాంగ్ అడుగుతూ ఉంటాడు ఆపరేషన్కి ఎన్నో డేస్ టైం లేదంట, తొందరగా ఆపరేషన్ చేయాలంట, డబ్బు నేను అసిస్ట్ చేస్తానంటేనే లేదు నేనే చేసుకుంటా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. నెక్స్ట్ సీన్ అది కనుక హీరోయిన్ వాళ్ళ అమ్మ నక్లీస్ అమ్మడం కోసం అనేసి ఒక ప్లేస్కి వచ్చి ఉంటుంది. అక్కడ క్లయింట్ చూసేసరికి అక్కడ సుయాంగ్ ఉంటుంది అనమాట. అదేంటి మేడం మీరేంటి ఇక్కడికి వచ్చారని, కానీ నువ్వు నక్లీస్ అయితే అమ్ముతానన్నామంట కదా అది నేను కొనుక్కుంటానంటే లేదు ఇది మీకు స్థాయికి సరిపోయేది కాదంటే నువ్వు ఎలా చెప్తావు, నా ఎంగేజ్మెంట్కి నేను వేసుకుంటాను అది నా ఇష్టము, ఇదిగో చెక్కు నువ్వు అడిగేదానికన్నా అమౌంట్ ఎక్కువ ఇచ్చాను ఇక్కడ నుంచి ఇది నాది అనేసి తను తీసుకుని అనమాట. చూడు ఈ నక్లీస్ అయినా సరే జూ అయినా సరే ఎప్పటికీ నా వాళ్ళే అనేసి తను అంటూ ఉంటుంది అనమాట మనసులోని. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో బయటకు వచ్చేసరికి అనమాట జూ అంకుల్ అనేసి వాడు వచ్చేస్తూ ఉంటాడు అనమాట మన అరుగాడు. అనమాట అంకుల్ ఇప్పుడు మీకు ఎలా ఉందంటే నాన్న బాగానే ఉందనేసి ప్రేమగా దగ్గర తీసుకుంటాడు. అదే టైంలో హీరోయిన్ చేసిన మోసం గుర్తుకొచ్చు అనమాట. చూడారు ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడుకుని నన్ను కలవకు ఓకే నేను వెళ్ళిపోతున్నాను అనేసి చాలా కఠినంగా చెప్పిస్తుంటాడు. పాము అరు ఏడుస్తూ ఉంటాడు. ఈ ఏడుపంతా హీరో కూడా వింటూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అనమాట అరు రూమ్కి వచ్చేసరికి హీరో అరు వీళ్ళిద్దరూ ఇది కనుక ఆడుకుంటూ ఉంటారనమాట. హీరోయిన్ అది కనుక షాకింగ్గా చూస్తూ ఉండేసరికి హీరో కూడా అనమాట ఇంకా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అరు ఇది కనుక చూడమ్మా జూ అంకుల్ నాకు ఎటువంటి టాయ్స్ ఇచ్చాడు అనగానే ఈ టాయ్స్ గట్ట నువ్వు స్ట్రేంజర్స్ దగ్గర ఎందుకు తీసుకుంటున్నావు, నీకు చాలాసార్లు చెప్పాను కదా వేరే వాళ్ళు తీసుకోవద్దని చెప్పాను కదా అనేసి హీరోయిన్ గట్టిగా అరుస్తూ ఉంటే హీరో అనమాట నా మీద కోపం చిన్నపిల్లడి మీద చూపించుకో ఓకేనా అనేసి ఆ టాయ్స్ అనమాట డస్ట్బిన్లో పడేసి హీరో వెళ్ళిపోయి ఉంటాడు. కాసేపటికి అనమాట అరు అమ్మ నేను ఎన్ని రోజులు అమ్మ హాస్పిటల్లో ఉండేది, నేను స్కూల్కి వెళ్ళడానికి లేదమ్మా అంటేని వెళ్ళిపోగాను నాన్న నీ ఆపరేషన్ అయిపోయిందంటే నువ్వు స్కూల్కి వెళ్ళిపోగాను ఓకేనంటే సరేనమ్మా కానీ నన్ను చూడడానికి డాడీ ఎందుకు రావడం లేదమ్మంటే అదేంటి షన్ డాడీ వస్తున్నాడు కదంటే షన్ డాడీ వచ్చేసి నన్ను అడాప్ట్ చేసుకున్నాడు కానీ నాకు రియల్ డాడీ కూడా కావాలి కదమ్మా అనేసి వాడు అంటా అనమాట. హీరోయిన్ నాకు చేసుకుంటాడు. అరుగు తెలుసు అనమాట షన్ వచ్చేసి తన రియల్ ఫాదర్ కాదనేసి. ఇప్పుడు హీరోయిన్ ఒక విషయం గుర్తెచ్చుకుంటుంది. హీరోయిన్ వచ్చేసి తనకి క్యాన్సర్గా ఉన్నప్పుడు అనమాట సో అబార్షన్ చేయించేసుకోవాలి బిడ్డకు ప్రమాదం అనేసి. సో హీరోయిన్ అబార్షన్ చేయించుకోవడానికి వెళ్ళుంటుంది కానీ తన వల్ల కాదనమాట. హీరో జ్ఞాపకార్థం కాదు ఎలాగ దూరం చేసుకుంటుంది అందుకోసం అనేసి పర్వాలేదు ఎంత కష్టమైనా నేను ఫేస్ చేస్తా అనేసి ఆ బెడ్ని ఉంచేసుకుంటుంది అనమాట. అదంతా హీరోయిన్ గుర్తెచ్చుకుంటా ఉంటే అరు అనమాట సారీ అమ్మ డాడీ గురించి అడిగి నేను బాధ పెట్టినట్టున్నాను కదంటే పర్వాలేదులే నాన్న అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. కాసేపుడు పొడుగుండిపోద్ది అనమాట. అరు అయితే కనుక సైలెంట్గా లెగిసి అనమాట. హీరో ఇందాక డస్ట్బిన్లో పడేసిన టాయ్స్ తీసుకొని ఎందుకో తెలియదు నాకు జూ అంకుల్ వచ్చేసి మా డాడీ అయితే రియల్ డాడీ అయితే బాగుండు అనిపిస్తుంది నాకు అనేసి వాడైతే కనుక మన హీరోని తలుచుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక ఇప్పుడు మనకి నైనిని చూపిస్తూ ఉంటారు. నైని అయితే కనుక హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ వచ్చి ఉంటుంది. ఎందుకు నేను ఇక్కడికి వచ్చామంటే చూడు నేను
స్కూల్లో వర్క్ చేస్తూ ఉన్నాను. అరు అడ్మిషన్ ఫామ్ మా స్కూల్కే వచ్చింది. అరు రియల్ ఫాదర్ వచ్చేసి షన్నేనా అనగానే అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. మరి షన్ అయినప్పుడు అరుకి ఏజ్ వచ్చేసి 7 years ఎందుకు ఉంటుంది చెప్పు. అయినా సరే ఇక్కడ అరు వాళ్ళ ఇంటి పేరు వచ్చేసి జింగ్ అనుస్తుంది, అంటే అది మీ ఇంటి పేరు. షన్ వచ్చేసి రియల్ ఫాదర్ కాదు కదా అరుకి, రియల్ ఫాదర్ వచ్చేసి జూయే కదా అనేసి అడుగుతూ ఉంటుంది అనమాట. దానికి హీరోయిన్ కాదని చెప్తా ఉంటే నువ్వు మర్యాదగా నిజం చెప్తావా లేకపోతే ఇదే ఫామ్ పట్టుకుని వెళ్ళి జూ దగ్గరికి తీసుకువెళ్ళమంటావా అని కానీ హీరోయిన్ నిజం చెప్తుంది అనమాట. అవును అరు వచ్చేసి జూ కొడుకే అనేసి హీరోయిన్ చెప్తా అనమాట. ఏం చేయని చెప్పు, నాకు వచ్చేసి క్యాన్సర్ ఉందని చెప్పారు, అంతేకాదు మా డాడీని వచ్చేసి పోలీసులు పట్టుకు వెళ్ళారు, మా అమ్మ వచ్చేసి సూసైడ్ చేసుకున్నది, నేను ఎన్నో రోజులు బతకననే విషయం నాకు తెలుసు, అలాంటప్పుడు నేను ఇంకేం చేయని చెప్పు, నేను ఎన్నో రోజులు బతకనని చెప్పారు డాక్టర్స్, అదే విషయం జూకు చెప్తే జూ తట్టుకోలేడు అనేసి ఇదంతా చేశాను, తర్వాత అబ్రాడ్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడంతో నా క్యాన్సర్ నయమైందనేసి అంటా ఉంటే మరి ఈ విషయం ఇప్పుడైనా సరే జూకి చెప్పొచ్చు కదా, సారీ నేను అపార్థం చేసుకున్నాను అనేసి నైని అంటా ఉంటుంది. ఇదంతా ఇది కనుక ఆ రూమ్లో పక్క నుంచి వింటున్నా మన అరు వినేసి ఉంటాడనమాట. నైని అంటది ఇదే విషయం ఇప్పుడు జూకు చెప్పు, జూ అర్థం చేసుకుంటాడు కదా అంటే లేదు ఆల్రెడీ జూ వచ్చేసి సుయాంగ్తో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడు అని, కానీ నువ్వు ఇంకా జూని అపార్థం చేసుకుంటున్నారా నీకు చూపిస్తా అనేసి హీరోయిన్ తీసుకుని వెళ్తా ఉంటే అరు అనమాట ఏంటి జూ అంకుల్ వచ్చేసి నా రియల్ ఫాదరా, ఆల్రెడీ జూ అంకుల్ వచ్చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడా అనేసి అరు మనసులో అనుకుంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోయిన్ తీసుకుని అనమాట నైని హీరో అండ్ హీరోయిన్ ఇంతకు ముందు ఉన్న ఇంటికి అనమాట తీసుకొని వచ్చి ఉంటుంది. ఆ రూమ్లో ఇది కనుక వీళ్ళిద్దరు ఎప్పుడేలాగా స్టే చేస్తారు, అన్ని జ్ఞాపకాలు అన్ని వస్తువులు అలాగే ఉండుంటాయి అనమాట. హీరో ఇది కనుక 7 సంవత్సరాలు 7 గిఫ్ట్లు అయితే కనుక హీరోయిన్కి ప్రిపేర్ చేస్తుంటాడు. ఒకసారి ఇది కనుక డైమండ్ రింగ్, ఒకసారి అయితే కనుక అబ్రాడ్ ట్రిప్కి టికెట్స్ అనమాట. హీరోయిన్కి స్టూడియో ఇష్టం అనేసి మ్యూజిక్ స్టూడియో కూడా నిర్మించానమాట. ఆ కీ మొత్తం అనేది కనుక ఒక బాక్స్లో పెట్టుంటాడు. ఇదంతా ఇది కనుక నైని చెప్తా ఉండేసరికి హీరో తనని అంతలా ప్రేమిస్తాడన్న విషయం తెలుసుకుని హీరోయిన్ అనమాట ఇంకా హీరోని మిస్ చేసుకోకూడదనేసి హీరోకి వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది. హీరో కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తుంటాడు. హీరోయిన్ అనమాట పరిగెట్టుకుంటూ ఒక బకే పెట్టుకుని అనమాట చూడు మనం ఇద్దరం ఫస్ట్ టైం ప్రపోజ్ చేసుకున్న ప్లేస్కి వచ్చాయి అనేసి హీరోని అంటా ఉంటే హీరో రానంటాడు. ప్లీజ్ రా నీకు ఒక విషయం చెప్పాలి అర్జెంట్ అనగానే సరే వస్తా అనేసి హీరో అంటా ఉంటాడు. అప్పుడే అనమాట అక్కడికి సుయాంగ్ వచ్చి ఉంటుంది. చూడు మన వెడ్డింగ్కి మంచిది ప్లేస్ సెలెక్ట్ చేసుకుందాం వెడ్డింగ్ హాల్ అనేసి అంటా ఉంటే హీరో అంటాడు లేదు నాకు పని ఉందనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. సుయాంగ్ అయితే కనుక హీరో అండ్ హీరోయిన్ యొక్క వెడ్డింగ్ ఫోటో అయితే కనుక చూసేసి ఉంటుంది. నువ్వు ఇంకా నా దారికి అడ్డుకు వస్తూనే ఉన్నావు వెన్ అనేసి తన మనసులో అనుకుంటా ఉంటుంది. ఇప్పుడు హీరో అయితే కనుక హీరోయిన్ చెప్పిన ప్లేస్కి వచ్చేస్తుంటాడు. హీరోయిన్కి ఫోన్ చేస్తా ఉంటే హీరోయిన్ లిఫ్ట్ చేయదనమాట. నీకు లాస్ట్ అవకాశం ఇచ్చాను ప్లీజ్ వెన్ నిలబెట్టుకు అనేసి పక్క తిరిగి చూస్తారు అనమాట. ఎవరో కపుల్ ప్రపోజ్ చేసుకుంటారు. అది చూసిన హీరో అనమాట హీరోయిన్ తనకి ఎలా ప్రపోజ్ చేసింది అనేది గుర్తించుకుంటా ఉంటాడు. హీరోయిన్ అదే కనుక నువ్వంటే నాకు చాలా ఇష్టము ఈ బొకే తీసుకుని నాకు బాయ్ ఫ్రెండ్గా ఉంటావనేసి ప్రపోజ్ చేస్తుంటుంది కదా. హీరో కూడా ఓకే చెప్పేసి కిస్ చేస్తుంటాడు కదా, అదంతా గుర్తించుకుంటాడు. సో నైట్ అయిపోయి ఉంటుంది, హీరోయిన్ వచ్చి ఉంటుంది. సో హీరోయిన్కి ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయదనమాట. అలా చేస్తా ఉండేసరికి కాసేపటికి షన్ లిఫ్ట్ చేస్తుంటాడు. అదేంటి నువ్వు లిఫ్ట్ చేస్తావేంటి వెన్ అక్కడికి వెళ్ళింది అనేసి హీరో అడుగుతూ ఉంటే అదేంటి నా వైఫ్కి ఫోన్ చేసినప్పుడు నేనే కదా లిఫ్ట్ చేస్తాను, తను వచ్చేసి రెస్ట్ తీసుకుంటుంది, ఇంకెప్పుడు నా వైఫ్కి ఫోన్ చేయకనేసి షన్ ఫోన్ పెట్టేస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటే హీరోయిన్ అనమాట హాస్పిటల్లో గాయాలతోటి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు ఆ సీన్ చూపిస్తూ ఉంటారు. హీరో దగ్గరికి వస్తూ ఉండే దారిలో హీరోయిన్కి యాక్సిడెంట్ అయి ఉంటుంది. అందుకోసం హీరోయిన్ హాస్పిటల్లో ఉంటుంది అనమాట. హీరో అన్నిసార్లు ఫోన్ చేసినా కానీ హీరోయిన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదంటే ఇదే కారణం అనమాట. కాసేపటికి షన్ ఇది కానీ హీరోయిన్ తోటి నిన్ను ఎప్పటికీ దూరం చేసుకొని వెన్ అనేసి వాడు అంటూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరోయిన్కి మెలకు వచ్చి ఉంటుంది అనమాట. షన్ అనమాట నీకు ఏమీ అవ్వలేదు కదా బాగానే ఉన్నావు కదా అనేసి అంటూ ఉంటే నాకేమైంది అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. నీకు యాక్సిడెంట్ అయింది ఆ విషయం గుర్తుకులేదు అనగాని హీరోయిన్ గుర్తుకొచ్చు అనమాట. అయ్యో నా కోసం జూ వెయిట్ చేస్తూ ఉంటాడు నేను వెళ్ళాలి అనేసి హీరోయిన్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్ అయితే కనుక హీరో వాళ్ళ ఆఫీస్కి వచ్చానమాట. హీరో తోటి నీతో నేను కొంచెం మాట్లాడాలి జూ అనేసి అంటా ఉంటే నేను ఇంపార్టెంట్ బిజినెస్లో ఉన్నాను నేను మాట్లాడాను అనేసి హీరో అనమాట చెప్తా ఉంటే హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. సో సుయాంగ్ అది కనుక నేను తర్వాత మాట్లాడతాలే మీరు ఇద్దరు మాట్లాడుకోండి అనేసి సుయాంగ్ వెళ్తా ఉంటే హీరో మాత్రం ఆపుతాడు అనమాట. సుయాంగ్ తోటి మాట్లాడతాడు, హీరోయిన్ వెళ్ళిపోమని ఉంటాడు. పాపం హీరోయిన్ బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది హీరో కోసం. హీరో వెళ్తూ ఉండేసరికి హీరో చేపట్టుకొని అనమాట జూ నీతో నేను కొంచెం మాట్లాడాలి అంటని హీరో అంటాడు. బట్ నేనేమి నీతో మాట్లాడనేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోయిన్ అనమాట వెనక నుంచి వచ్చి హీరో నాకు చేసుకుని అనమాట నీతో నేను చాలా విషయాలు చెప్పాలి ప్లీజ్ నేను చెప్పేది విను అనేసి చెప్తా ఉంటుంది. దానికి హీరో అంటాడు ఈ 7 సంవత్సరాలు నాకు నరకం ఏంటో అన్నది చూపించావు, ఇంకా నన్ను ఇంకా హర్ట్ చేయాలనుకుంటున్నావా
చూసావా, నువ్వు నా నుంచి దూరం అయిపోయాకే చూసావా, ఇంత ఆస్తి సంపాదించుకున్నాను, ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను, ఇదంతా సంపాదించుకోవడానికి నువ్వే కారణం, కానీ నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ అది నువ్వు చెడగొట్టుకున్నావు అనేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అదే టైంలో హీరోయిన్ కళ్ళు తిరుగుతూ ఉంటాయి. షన్ను కూడా అదే టైంకి వచ్చానమాట హీరోయిన్ పట్టుకుంటాడు అనమాట. హీరో అలా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ హీరోయిన్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటారు. హీరో కూడా అనమాట హాస్పిటల్కి వస్తూ ఉండేసరికి షన్ ఇది కనుక ఆపుతూ ఉంటాడు. హీరో అనమాట నేను నా వైఫ్ని చూడాలని అంటూ ఉంటే, ఎవరు నీ వైఫ్, ఆల్రెడీ మీ ఎదురుగా డివోర్స్ అయిపోయి నువ్వు మర్చిపోయావు, ఇప్పుడు తన నా వైఫ్ అనేసి వాడు అంటా అనమాట. నువ్వు ఒక థర్డ్ పార్టీ అంటే ఎవడరా థర్డ్ పార్టీ, నువ్వు ఆ రోజు మేమిద్దరం భార్య భర్తలుగా ఉన్నప్పుడు నువ్వు మధ్యలో వచ్చి నువ్వు చెడగొట్టావు, నువ్వు థర్డ్ పార్టీ అనేసి హీరో అంటూ ఉంటాడు. అలా అనేసి అనమాట షన్ బాగా కొట్టుంటాడు అనమాట. నువ్వు నన్ను అలా అంటాక అసలు సరిపోవు, ఎందుకంటే నువ్వే మా ఇద్దరు లైఫ్లోకి వచ్చి మమ్మల్ని ఇద్దరిని దూరం అవ్వడానికి కారణం నువ్వే అనేసి హీరో అంటూ ఉంటాడు. ఏంటి నేను అనేసి వాడు కొడతా ఉంటాడు అనమాట. అదే టైంకి అక్కడికైతే కనుక సుయాంగ్ అనమాట వాళ్ళ డాడీ రిపోర్ట్స్ తీసుకోవడం కోసం అనేసి హాస్పిటల్కి వచ్చి ఉంటుంది. కానీ అక్కడ హీరో వాళ్ళని చూసేసరికి హీరో దగ్గరికి అనమాట అరువు వచ్చి ఉంటాడు. హరుణ్ అయితే కనుక హీరో ఎత్తుకుంటాడు అనమాట. అది చూసిన సుయాంగ్ అనమాట చిన్నబాబు ఎవరు అనేసి అడుగుతూ ఉంటే, తనకి హార్ట్ డిసీజ్ మేడం, ఇక్కడ హాస్పిటల్లో ఉంటాడు అనగానే, ఓ అవునా ఏజ్ ఎంత అనేసి అడుగుంటుంది. 7 years అని చెప్పుంటుంది. వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి వెన్ అనగానే అవును మేడం అనేసి నర్సు చెప్పడంతో సుయాంగ్ షాక్ అవుతుంది అనమాట. ఇప్పుడు హరు అయితే కనుక జూ అంకుల్ అనేసి వచ్చేసరికి హీరో అనమాట గట్టిగా హక్ చేసుకుంటాడు. షన్ అంటాడు, అదేంటి అమ్మ ఎన్నిసార్లు చెప్పింది నీకు, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పింది కదా అంటే, అవును వెళ్ళొద్దండి, బట్ జూ అంకుల్ నాకు తెలుసు కదా అనేసి వాడు అంటా అనమాట. అవును కదా జూ అంకుల్ అంటే హా అనేసి హీరో అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక అరువుకి ఫుడ్ ఇప్పిస్తూ ఉండేసరికి అరు అనమాట చాలా బాగుంది అంకుల్ అని చెప్తా ఉంటాడు. అదే టైంలో అక్కడికి సుయాంగ్ వచ్చి ఉంటుంది. సుయాంగ్ని చూసిన హీరో అనమాట, అదేంటి ఇక్కడ ఏంటంటే మా డాడీ రిపోర్ట్స్ తీసుకోవడం కోసం వచ్చాను, ఎవరి బాబు అని కానీ మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు అనేసి చెప్పుంటాడు అనమాట హీరో. ఈ లోపల హీరో అయితే కనుక ఉండి వాటర్ తీసుకొస్తా అనేసి అక్కడి నుంచి వెళ్ళి ఉంటాడు. సుయాంగ్ అనమాట అరువుతోటి ఇదిగో క్యారెట్స్ తినేసి క్యారెట్స్ పెడతా ఉండేసరికి వాడు అంటాడు, లేదా అంటే నాకు క్యారెట్స్ అంటే ఎలర్జీ అనేసి చెప్తా ఉంటాడు. సేమ్ ఎలర్జీ మన హీరో కూడా ఉంటుంది అనమాట. సుయాంగ్ వాడిని టచ్ చేస్తూ ఉంటుంది హెయిర్ని, వాడు వెనక్కి పెట్టేసుకుంటాడు తల. హీరో అనమాట సరే అయితే మేము వెళ్తున్నాం అనేసి బాబుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. కాసేపటికి సుయాంగ్ అయితే కనుక తన చేతులు వంక చూస్తూ ఉండేసరికి చేతిలో హెయిర్ ఉంటుంది అనమాట బాబుది. నెక్స్ట్ సీన్లో నైనీని హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. నైని అడుగుతుంది, నువ్వు విషయం అంతా జూకి చెప్పిస్తావా అనేసి అంటా ఉంటే, లేదు చెప్పలేదు, చెప్దామనేసి వెళ్ళి దారిలోనే యాక్సిడెంట్ అయ్యింది, ఆ రోజు నైట్ అంతా కామల్లోనే ఉన్నాడు, నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి చెప్దామంటే తను వినిపించుకోలేదు అనేసి అంటా ఉంటే, అదేంటి ఇన్ని రోజులు నువ్వు లేవనేసి అంతలా బాధపడ్డాడు కదా, ఈ రోజు నువ్వు తనకు నిజమంతా చెప్దామనేసి చూస్తుంటే తను మాత్రం నేను పట్టించుకోవడం లేదా, ఉండి తన పని చెప్తానేసి నైని వెళ్తామంటే, లేదు ఇప్పుడు తను సుయాంగ్ని పెళ్లి చేసుకోబోతున్నాడు, తననే హ్యాపీగా ఉండేవనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. ఈ మాటలు కూడా అనమాట అరువు వినేసి ఉంటాడు అనమాట. అలా వినేసి ఏంటి డాడీ వచ్చేసి వేరే ఆంటీని పెళ్లి చేసుకోబోతున్నాడు అనేసి వాడు సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అనమాట బాబుకి కథ అంతా చదువుతూ ఉంటుంది అనమాట. కథ అంతా అయిపోయాక పడుకోరా నాన్న అనేసి అంటా ఉంటే వాడు అనమాట ఏడుస్తూ అనమాట, అమ్మ జూ అంకుల్ వచ్చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనేసి ఏడుస్తూ ఉండేసరికి, ఏనా నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు అంటే, ఎందుకంటే డాడీ వచ్చేసి మనతో పాటు ఇంకొంటాడు కదా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానేటప్పటికి హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అవ్వి, ఏంటి నువ్వు నేను నైనితో మాట్లాడి వినేసావంటే, అవునమ్మ అనేసి వాడు ఏడుస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ కూడా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఊరుకోనా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ అలా పడుకొని ఉంటుంది. వీడైతే కనుక లెగ్స్ అయితే కనుక హీరో దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇప్పుడైతే కనుక హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక ఒక విజిల్ చూస్తూ ఉంటాడు. ఆ విజిల్కి ఒక ఫ్లాష్ బ్యాక్ని గుర్తించుకుంటాడు అనమాట. హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక మూవీ చూస్తూ ఉండేసరికి అందులో హీరోయిన్ అయితే కనుక విజిల్తో సిగ్నల్ పంపించుంటుంది అనమాట తన అపాయంలో ఉన్నప్పుడు. ఆ సీన్ చూసిన హీరోయిన్ కూడా అనమాట, నువ్వు కూడా నాకు విజిల్ కొను, ఎప్పుడైనా నా అపాయంలో ఉంటే కనుక విజిల్ వేస్తే నువ్వు వచ్చేగానే ఓకేనా అనగానే, సరే అయితే కొనేస్తా అనేసి హీరో అని ఉంటాడు. అదంతా అనమాట హీరో ఇప్పుడు గుర్తెచ్చుకొని అనమాట హీరోయిన్ జ్ఞాపకాలు నాతో ఉండకూడదు అనేసి అవన్నీ డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాడు ఆ విజిల్స్ కట్టవన్నీ. అదే టైంలో నైని ఫోన్ చేసి, హే జూ ఇప్పుడు నీతో నేను కొంచెం మాట్లాడాలిరా అంటే, లేదు నేను ఇప్పుడు ఏది విన్నంటే, అదేంటి అలా అంటున్నావు, నేను వెన్ గురించి కొన్ని నిజాలు చెప్పాలిరా అనేసి అంటా ఉంటే, లేదు నేను రానంటే వస్తావా రావా అనేసి తను చెప్పుంటుంది. సరే వస్తాననేసి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి బయట అనమాట పాప మన అరువు ఉంటాడు. కాసేపటికి వాడు అక్కడ కింద కూర్చొని బయట చల్లో ఉండడం వల్ల అనమాట అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో అయితే కనుక వెంటనే హాస్పిటల్కి తీసుకుని వచ్చి ఉంటాడు. డాక్టర్ చెక్ చేస్తానమాట పర్వాలేదని చెప్పేసి వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ థ్యాంక్ యూ చెప్తా ఉంటుంది హీరోకి. దానికి హీరో అంటాడు, పిల్లల్ని పెంచడము కొంచెం నేర్చుకో అనేసి అంటా ఉంటే, నాకు తెలియదు నాకు రాదనుకుంటున్నావా అంటేని, మరి తెలిసిన దానివి అయితే కనుక అరు మా ఇంటికి ఎందుకు వచ్చి బయట కూర్చొని ఉంటాడు, పిల్లల్ని కొంచెం చూసుకోవాలని తెలియదా అనేసి హీరో దబా ఇచ్చేస్తూ ఉంటే, నీకు అంతగా పిల్లల మీద ఆశ ఉంటాయి కనుక వెళ్ళి నువ్వు సుయాంగ్ తోటి పిల్లల్ని ఏమైనా ప్లాన్ చేసుకో అనేసి హీరోయిన్ అనమాట ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అని ఉంటుంది. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మనకి సుయాంగ్ చూపిస్తూ ఉంటారు. సుయాంగ్ అయితే కనుక లాస్ట్ టైం మన అరు యొక్క హెయిర్ కలెక్ట్ చేసి ఉంటుంది కదా, దాంతో హీరో హెయిర్ తోటి DNA టెస్ట్ చేయించుంటుంది. దాంట్లో పాజిటివ్ వచ్చి ఉంటుంది అనమాట, ఇద్దరు బ్లడ్ రిలేషన్ ఉన్నట్టుగా. అది చూసిన సుయాంగ్ అయితే కనుక చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది.
ఉంటుంది. ఇప్పుడైతే కనుక హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ దగ్గరికి అయితే కనుక సుయాంగ్ వస్తూ ఉంటుంది అనమాట. సుయాంగ్ వచ్చి ఎవరు మీ అబ్బాయి అనగానే అవును నా కొడుకే పేరు వచ్చేసారు అనగానే ఓ అవునా చాలా క్యూట్గా ఉన్నాడు అనేసి తను అంటా అనమాట. ఇదిగో మా వెడ్డింగ్ ఇన్విటేషన్ నీకే ఫస్ట్ ఇస్తున్నాను, సో నువ్వు తప్పకుండా రావాలి అనేసి అంటా ఉంటే సరే అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. నాకు జూకి పెళ్ళి కాకపోతుంది కదా, ఈ విషయం పాపం జూ వాళ్ళ ఎక్స్ వైఫ్ కూడా చెప్పు, తను కూడా సంతోషపడద్దు అంటే సరే అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. అక్కడ నుంచి హీరోయిన్ వెళ్ళిపోయి ఉంటుంది. కాసేపుడికి అనమాట మన అరువు లెగ్స్ అనమాట ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూస్తూ అనమాట. వాడు సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాడు హాస్పిటల్ నుంచి. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట. మిస్టర్ షూ అయితే కనుక రిలేటివ్స్ అందరినీ పిలిచి అనమాట వాళ్ళందరికీ హీరో గురించి చెప్తా ఉంటారు. అదే టైంలో హీరో కూడా అనమాట హీరోయిన్తో మ్యారేజ్ జరుగుతుంది కదా, సో ఆ మెమరీస్ అనేది కనుక హీరో గుర్తెచ్చుకుంటా అనమాట. తనతో పెళ్ళి ఎలా జరిగింది అనేది గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అదంతా అలా గుర్తెచ్చుకోనమాట డోర్ వంక చూస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ వస్తుందేమో ఆపుతుందేమో అనేసి, బట్ ఎవరు రారు. అది గమనించిన సుయాంగ్ అనమాట ఎవరి కోసమైనా చూస్తున్నావు అనేసి అంటా ఉంటే దానికి హీరో అనమాట లేదు ఎవరి కోసం చూడడం లేదనేసి రింగ్ పెడతా ఉండే టైంలో అక్కడికి మన బొడ్డోడు వచ్చేస్తుంటాడు అనమాట. అరు అయితే కనుక వచ్చేసి ఈ ఎంగేజ్మెంట్ జరగడానికి వీలు లేదు అనేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు అనమాట. అది విన్న సుయాంగ్ వాళ్ళు షాక్ అవుతూ ఉండేసరికి హీరో అయితే కనుక అరువు దగ్గరికి వచ్చి ఏంటి నాన్న ఇలా ఎందుకు వచ్చావు, ఎందుకు జరగకూడదు అనుకుంటున్నావంటే ఎందుకంటే నువ్వు నా వాడివి, నువ్వు మాకు మాత్రమే సొంత మనిషి వాడు అంటా ఉంటే అదే టైంలో హీరోయిన్ కూడా వెనకాల వచ్చానమాట. నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వచ్చేసావు చెప్పు అనేసి బాగా అరుణ్ కొడతా ఉంటుంది అనమాట. ఇదంతా ఇదే కనుక మిస్టర్ షూ అయితే కనుక చూస్తూ ఉంటారు. అరు అనమాట జూ అంకుల్ నువ్వు వచ్చేసి ఆంటీని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకొని నువ్వు పెళ్లి చేసుకోవద్దనేసి అంటా ఉంటే హీరోయిన్ మాత్రం నువ్వు ఇంకా ఆపు రా నువ్వు నాతో పాటు అనేసి అరుణ్ లాక్కొని వెళ్ళిపోతూ ఉండేసరికి అరువు అయితే కనుక కోపంగా వాళ్ళ అమ్మ చేయి వదిలిచ్చేసుకుని అయితే కనుక పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్ అనమాట అరు ఆగు అనేసి వెనకాల వెళ్తూ ఉంటే హీరో కూడా వెళ్ళిపోతూ ఉండేసరికి సుయాంగ్ ఆపుతుంది అనమాట. హీరో అంటాడు ప్లీజ్ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనేసి తన ఎంగేజ్మెంట్ రింగ్ తీసేసి అనమాట సుయాంగ్ చేతిలో పెట్టేసి హీరోయిన్ వాళ్ళ వెనకాల వెళ్ళిపోతూ ఉండేసరికి వాళ్ళ డాడీ అలా చూస్తూ ఉంటాడు అనమాట మిస్టర్ షూ. ఇప్పుడైతే కనుక మన అరువు పరిగెట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు కదా, అనుకోకుండా కార్ అయితే కనుక గుద్దేసి ఉంటుంది అనమాట, యాక్సిడెంట్ అయి ఉంటుంది. అది చూసి హీరోయిన్ గట్టిగా అనమాట అరువు అని పిలిచేసరికి హీరో కూడా వచ్చి అనమాట షాక్ అవుతాడు. సో యాక్సిడెంట్ అయిపోయేసరికి హాస్పిటల్కి తీసుకుని వచ్చి ఉంటారనమాట. హీరోయిన్ బాగా ఏడ్చుకుంటూ నాదే తప్పు నేనే బాగా చూసుకోలేదు వాడిని అనేసి కొట్టుకుంటూ ఉండేసరికి హీరో ఆపుతూ ఉంటాడు అనమాట. అదే టైంలో అక్కడికి మిస్టర్ షన్ను కూడా వచ్చేసి ఉంటారనమాట. ఈ లోపల అక్కడికి నర్స్ వచ్చనమాట ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి బాబుకి బ్లడ్ చాలానే పోయింది అనగానే హీరో షన్ను కూడా నాది కూడా ఓ పాజిటివ్ అనేసి ఇద్దరు చెయ్యేది కనుక చూపిస్తూ ఉంటారు. ఈ లోపల నర్స్ చెప్తా ఉంటుంది బ్లడ్ రిలేషన్ అయితే కనుక ఉండకూడదు అనేటప్పటికీ హీరో అంటాడు అయితే సరే అయితే నాకు ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి నేను బ్లడ్ ఇస్తా అనేసి అంటా ఉంటే నర్స్ అయితే కనుక రాండి అని పిలుస్తూ ఉంటుంది. హీరో వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ ఆపుతుంది అనమాట. ఆపి నువ్వు ఇవ్వద్దు అనేసి అంటా ఉంటే నేను ఎందుకు ఇవ్వకూడదు నాకును బాబుకి ఎటువంటి రిలేషన్ లేదు కదా అనేసి అంటా ఉంటే లేదు నువ్వు ఇవ్వద్దని చెప్పాను కదా అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. ఎందుకు అనేసి హీరో అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే అరు వచ్చేసి నీ సొంత కొడుకే అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఒక్కసారికి హీరో షాక్ అవుతాడు అనమాట. షన్ అయితే కనుక ఉండి నేను బ్లడ్ ఇస్తాను అనేసి నర్స్తో పాటు వెళ్ళి ఉంటాడు అనమాట. హీరో అడుగుతూ ఉంటాడు ఏంటి అరు వచ్చేసి నా సొంత కొడుకేనా నిజంగా నా సొంత కొడుకేనా అనేసి అంటా ఉంటే అవుననేసి హీరోయిన్ చెప్పుంటుంది. అలాంటప్పుడు ఇన్ని రోజులు ఈ నిజం నాకు ఎందుకు చెప్పలేదు అనేసి హీరో గట్టిగా అరుస్తూ ఉంటాడు అనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అయితే కనుక మిస్టర్ షూ అయితే కనుక హీరోని తిడతా ఉంటాడు. అందరి ముందు నా పరువు తీస్తావు కదా, నా కూతురిని పరువు నా పరువు తీస్తావా, నీ భార్య వల్ల నీ కొడుకు వల్ల నా పరువు అంతా పోయింది అనేసి అంటా ఉంటే సుయాంగ్ అది కనుక ఆపుతూ ఉంటుంది అనమాట వాళ్ళ డాడీని. అలా ఆపేసి సుయాంగ్ అయితే కనుక హీరోతోటి చూడు ఇప్పటికి కూడా టైం మించిపోలేదు, నీ వైఫ్ వచ్చేసి నిన్ను నిర్దాక్షంగా వదిలేసి వెళ్ళిపోయింది, బట్ ఇప్పుడు నీ లైఫ్ అంతా బాగు చేసింది మేము కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకో లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు మనం అనేసి తను అంటా ఉంటుంది. బట్ హీరో అయితే కనుక సారీ నేను మాత్రం నా వైఫ్కి తప్ప ఇంకెవరికే నేను చోటు ఇవ్వలేను నా లైఫ్లో అనేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. దానికి సుయాంగ్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇప్పుడు హీరో వాళ్ళని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక అరుణ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉండేసరికి అరుణ్ అయితే కనుక డాడీ అని పిలుస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఇలా ఆడుకుంటూ ఉంటారు. అదే టైంలో నైని హీరోయిన్ కూడా వచ్చి ఉంటారనమాట. నైని అనమాట చూసావా తండ్రి కొడుకు ఇద్దరు ఒకటైపోయారు ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారో చూస్తామని కానీ హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ లోపలికి వచ్చి ఉంటుంది అనమాట. అరు అంటాడు అమ్మ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు నేను డాడీ మన ముగ్గురం ఇంకా కలిసి ఉందాం అనగానే హీరోయిన్ అంటది లేదు కుదరదు ఎందుకంటే ఆయన వచ్చేసి వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అనగానే వెంటనే హీరో వచ్చానమాట చూడు ఆ ఎంగేజ్మెంట్ అంతా ఫేకే, మిస్టర్ షూకి హెల్త్ బాగాలేదనేసి సుయాంగ్ వచ్చేసి నన్ను హెల్ప్ అడిగింది అందుకోసమే తనకి హస్బెండ్ కింద యాడ్ చేశాను అంతకు మించి ఇంకేమీ లేదు ప్లీజ్ నన్ను నమ్ము అనేసి హీరోని నచ్చ చెప్తా ఉంటాడు. బాబు కూడా అనమాట ప్లీజ్ అమ్మ డాడీకి ఒక అవకాశం ఇద్దామమ్మా అనేసి అంటా ఉంటే దానికి హీరోయిన్ అని ఉంటుంది. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు అనమాట. హీరోయిన్ అంటది నువ్వును బాబు కలిసి ఉండండి బట్ నేనైతే కనుక మీతో కలిసి ఉండలేను అనగానే హీరో అక్కడి నుంచి సాడ్గా అనమాట బయటకు వచ్చేస్తుంటాడు. సుయాంగ్ అనమాట హీరోని ఆపి ఇప్పుడు వెన్ గురించి మేము ఏం ఆలోచించామనగానే తను పాస్ట్లో చాలానే తప్పులు చేసింది కాబట్టి నెక్స్ట్ తనని క్షమిద్దాం అనుకుంటున్నాను, మళ్ళీ తను నేను పెళ్లి చేసుకుంటాను
తీసుకుంటాను అనగానే, ఓ అవునా సరే అయితే మంచి డెసిషన్ తీసుకున్నావు, ఇదిగో వెన్ ఉండే ఇంటి కీసు, సో అక్కడికి వెళ్ళాక నీకు అసలైన నిజం తెలుస్తుంది అనగానే హీరో అనమాట కీస్ తీసుకొని హీరోయిన్ ఉన్న ప్లేస్కి అది కనుక వచ్చి ఉంటాడు. రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి చాలా చిన్న గదిలో ఉంటుందన్నమాట. సుయాంగ్ చెప్పినట్టు టీవీ దగ్గర ఒకటి బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో పెన్ డ్రైవ్ ఉంటుందని సుయాంగ్ చెప్పి ఉంటుంది. అలాగే హీరో ఓపెన్ చేస్తారనమాట. పెన్ డ్రైవ్ ల్యాప్టాప్ పెట్టి చూసేసరికి ల్యాప్టాప్లో వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి అనమాట హీరోయిన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. సో హీరోయిన్ ఇలా చెప్తా ఉంటుంది, నీకు చాలా విషయాలే చెప్పాలి నేను. సో నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే నాకు క్యాన్సర్ అని తెలిసింది. సో బిడ్డను ఉంచుకుంటే చాలా ప్రమాదం అని చెప్పారు. అయినా సరే మన బిడ్డని నేను కోల్పోకూడదు అనేసి ఎంత కష్టమైనా ఫేస్ చేస్తాననేసి మన బిడ్డని నాతో పాటే ఉంచుకున్నాను అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అలా తనకి హీరోయిన్కి డెలివరీ అయిపోయితే ఫస్ట్ బర్త్డే వచ్చి ఉంటుంది అనమాట అరువుకి. సో అప్పుడు హీరోయిన్ అనమాట, వీడికి ఫస్ట్ బర్త్డే బట్ నువ్వు లేకుండా నేను సెలబ్రేట్ చేస్తున్నాను, కానీ మన బాబుని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అలాగా 7 సంవత్సరాలు వచ్చేసరికి అనమాట బాబుకి హార్ట్ డిసీజ్ ఉందనే విషయం తెలిసి ఉంటుంది అనమాట హీరోయిన్కి. హీరోయిన్ మళ్ళీ ఇంకొక వీడియో చేసి ఉంటుంది, ఈరోజు హాస్పిటల్లో ఒక విషయం తెలిసింది, అరువుకి వచ్చేసి హార్ట్ డిసీజ్ ఉందని చెప్పారు, దగ్గరగా 3 మిలియన్ ఖర్చు అవుతుంది అన్నారు, ఎంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురా అని చెప్పు, ఎన్ని జాబులు చేసినా కానీ నేను అంత డబ్బు పోగు చేయలేను, ఇప్పుడు నేను ఏం చేయని చెప్పు అనేసి హీరోయిన్ బాగా ఏడుస్తాను అనమాట. ఏది చేసినా కానీ నేను మన బిడ్డను బతికించుకుంటా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సో హీరోయిన్ ఇంత కష్టపడ్డది 7 సంవత్సరాలు అనే విషయం ఈ హీరోకి తెలిసి ఉండదు కదా. ఇదంతా ఇప్పుడు హీరో చూసాకనమాట హీరోయిన్ పట్ల రెస్పెక్ట్ బాగా పెరుగుంటుంది అనమాట. ఇంత బాధను అనుభవించావా నువ్వు అనేసి హీరో బాగా ఏడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఇంటికి వచ్చేసరికి రూమ్ డోర్స్ ఓపెన్ చేస్తుంటే ఎవరా అనేసి తీరా చూసేసరికి అక్కడ హీరో ఉంటాడనమాట. అదేంటి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అనేటప్పటికి హీరోయిన్కి అర్థమై ఉంటుంది. హీరో వచ్చేసి ఆ వీడియోస్ చూసాడు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో అనమాట హీరోయిన్ వెనక నుంచి హక్ చేసుకొని, చూడు వెన్ ఈ 7 సంవత్సరాలు నేను మాత్రమే బాధలు పడ్డాను, నేను మాత్రమే ఇంత బాధను అనుభవించాను అనేసి అనుకున్నాను, బట్ నాకన్నా 100 రెట్లు బాధను నువ్వు అనుభవించిన విషయం నేను తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించు అనేసి హీరో తన మోకాల మీద పడి క్షమాపణ అడుగుతూ ఉండేసరికి హీరోయిన్ అనమాట ఇందులో నీ తప్పేమీ లేదనేసి హీరోని హక్ చేసుకుంటూ ఉంటుంది. చూడు ఇక్కడ నుంచి కష్టమైన సుఖమైన ఆనందమైన సంతోషమైన ఏదైనా సరే నీతో పాటే ఉంటాను నేను అనేసి హీరో చెప్తా ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట ఓకే రా, నా కోసం ఎంత ప్రేమగా ఫుడ్ చేసావు కదా, చల్లారిపోద్ది అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. హీరోయిన్కి ఇష్టమైన చికెన్ సూప్ అయితే కనుక రెడీ చేసి హీరో ఇచ్చుంటాడు అనమాట. హీరోయిన్ కూడా హ్యాపీగా తింటూ అనమాట, ఈరోజు వెదర్ చాలా బాగుంది కదా అంటే అనేసి హీరో అంటూ ఉంటాడనమాట. స్నోఫాల్ కురుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఇది కనుక అరుణ్ చూపిస్తూ ఉంటారు. డాటర్స్ అయితే కనుక స్కూల్కి పంపించవచ్చు అని చెప్పుంటారనమాట. అందుకోసం అనేసి అరుణ్ని స్కూల్కి పంపిస్తూ ఉంటుంది హీరోయిన్. అప్పుడే హీరో వచ్చి ఉంటాడు. డాడీ అనేసి వాడు వెళ్ళనమాట హక్ చేసుకుంటాడు. నేను స్కూల్కి తీసుకువెళ్తా అనేసి హీరో అంటూ ఉంటే వాడు ఏం చదువుతున్నాడు నీకు తెలుసా అనేసి హీరోయిన్ అడుగుంటుంది. దానికి హీరో అనమాట మొత్తం డీటెయిల్స్ చెప్పిస్తుంటాడు. సరే కదా అనేసి కారు ఎక్కుతా ఉండేసరికి నువ్వు వెనకాల కాదు ఎదురు కూర్చో అనేసి హీరో చెప్పుంటాడు. అలాగే హీరోయిన్ కూడా ఎదురుకు వచ్చి కూర్చొని ఉంటుంది. సో స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తానమాట. మళ్ళీ వీళ్ళిద్దరూ ఒక ప్లేస్కి వస్తూ ఉంటారు. ఎక్కడ తీసుకెళ్తున్నాం అనేసి హీరోయిన్ అడుగుతూ ఉంటే హీరో అనమాట ఒక ప్లేస్కి తీసుకువెళ్తా అనేసి వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చి ఉంటాడనమాట. ఆ ఇల్లంతా హీరోయిన్ చూసేసరికి మొత్తం హీరోయిన్ ఏ విధంగా కావాలనుకున్నదో పాస్ట్లో అలాగే కట్టించుంటాడనమాట. అదే సీన్ మనకు చూపిస్తూ ఉంటారు. హీరో అండ్ హీరోయిన్ అనమాట వాళ్ళ ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉండేసరికి హీరో అంటాడు ఎప్పటికైనా నీకోసం మంచి ఇంటిని నిర్మిస్తాను చూడనగానే హీరోయిన్ అంటది ఓ అవునా సరే అయితే ఇక్కడ నాకు ఒక లివింగ్ ఏరియా ఉండాలి, ఇక్కడ మన బెడ్రూమ్ ఉండాలి, ఇక్కడ పెద్ద టీవీ ఉండాలనేసి హీరోయిన్ చెప్పు ఉంటుంది. అవన్నీ హీరో గుర్తుపెట్టుకుని అనమాట తనని ద్వేషించినా కానీ తన జ్ఞాపకాలతోటి తనకు నచ్చినట్టుగానే హీరోయిన్ లేకపోయినా కానీ ఇల్లు అయితే కానీ హీరోయిన్ నచ్చే విధంగానే హీరో కట్టించుంటాడనమాట. అది హీరోయిన్ గుర్తించుకున్న ఇల్లంతా గమనించి ఇదంతా నాకు నచ్చినట్టుగానే నిర్మించావా అంటే అవును, నువ్వు నాతో పాటు లేకపోయినా కానీ నీ జ్ఞాపకాలు మాత్రం నాతో పాటే ఉన్నాయి, అందుకోసమే ఈ ఇంటిని కూడా నీకు నచ్చినట్టుగానే నిర్మించాలనేసి హీరో చెప్తానమాట. ప్లీజ్ వెన్ ఇప్పుడు నువ్వు నేను మన బిడ్డ మన ముగ్గురం కలిసి ఒక చోటే ఉందాం ప్లీజ్, మళ్ళీ మన ఇద్దరం కలిసిపోదాం అనేసి హీరో అడుగుంటాడు. హీరోయిన్ లేదు అది కుదరదు అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉండేసరికి హీరో అనమాట స్టమక్లో పెయిన్ వస్తున్నట్టుగా కింద పడిపోయి ఉంటాడు. హీరోయిన్ అనమాట జూజు ఏమైంది అనేసి అంటా ఉంటే హీరో అనమాట నవ్వుతాడు. ఇదంతా నా మీద ప్రేమే కదా, మరి ప్రేమ లేదంటావే అనేసి హీరో అంటా ఉంటే వెంటనే హీరోయిన్ అనమాట హీరోని కిస్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు అలా కిస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో దిగానికి హీరోయిన్ షన్కి ఫోన్ చేసి డివోర్స్ అడుగుతూ ఉంటుంది. చూడు నాకు డివోర్స్ కావాలి ప్లీజ్ అనేసి అంటా ఉంటే అది ఇప్పుడు కుదరదు బట్ తొందరలోనే ఇస్తా అనేసి వాడు అంటూ ఉంటాడు. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక నీ కోసం ఏం తీసుకొచ్చానో చూడు, ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్దాం అనేసి అంటా ఉంటే హీరోయిన్ ఎక్కడికనేసి అంటా ఉంటుంది. ఇప్పుడు నైని అనమాట
మన అరుతోటి, "ఏ అరు, మీ అమ్మ మీ నాన్న కలవాలంటే నాతో పాటు నువ్వు ఒక ప్లాన్‌లో పాల్గొంటావంటే?" "హా! ఆంటీ తప్పకుండా అమ్మ నాన్న కలిసిపోతానంటే నేను ఏదైనా చేస్తానేసి" వాడు అంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో హీరో హీరోయిన్‌ని వాళ్ళు చదువుకున్న కాలేజ్‌కి తీసుకొనొచ్చుంటాడనమాట. కాసేపటికి హీరో అనమాట, "నాకు స్టమక్‌లో పెయిన్ వస్తుంది. నేను కొంచెం వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తాను" అనేసి అంటా ఉంటే, హీరోయిన్ అంటది, "ఏంటి ఇప్పుడా?" అంటే, "ప్లీజ్ ప్లీజ్ వెయిట్ చేయి ప్లీజ్" అనేసి హీరో అనమాట అక్కడి నుంచి వెళ్ళుంటాడు. హీరోయిన్ కూడా అనమాట వాళ్ళు ఇంతకుముందు డ్రాయింగ్ క్లబ్ ఉండే. సో, అక్కడికి వెళ్ళనమాట చూస్తా ఉండి, హీరో అండ్ హీరోయిన్ మధ్య ఫస్ట్ టైం ఎలా మీట్ జరిగింది అదంతా గుర్తెచ్చుకుంటా ఉంటది. అదే టైంలో అక్కడికి నైనిని, బాబు వచ్చుంటారనమాట. సో, క్లాస్‌మేట్స్ అందరూ వచ్చుంటారనమాట హీరోయిన్‌కి సర్ప్రైజ్ ఇస్తూ. నైని అనమాట హీరోయిన్‌కి ఎనకాల వేణి లాంటిది పెట్టనమాట బొకే ఇచ్చుంటది. ఇప్పుడు నీకు సర్ప్రైజ్ ఉంది అన్న టైంలో అక్కడికి ఒక పర్సన్ వస్తారు. ఎవరనేసి హీరోయిన్ చూసేసరికి అక్కడ వచ్చింది షన్ అనమాట రిపోర్టర్స్ తోటి. అరు అంటాడు, "అదేంటి షన్ డాడీ వచ్చుడేంటి? జూ డాడీ రాలేదేంటి?" అనేసి నైనిని అడుగుతా ఉంటే, నైని కూడా ఏమో నాకు తెలీదు అనేసి అంటా ఉంటది. ఈ లోపల రిపోర్టర్స్ అనమాట, "తినేనా మీ వైఫ్" అనేది అడుగుతా ఉంటే, "హా! తినే నా వైఫ్" అనేసి షన్ అంటా ఉంటాడు. "ఈరోజు మా యానివర్సరీ అందుకోసమే నా వైఫ్ నాకు ఇక్కడ సర్ప్రైజ్ ప్లాన్ చేసిందనేసి" షన్ చెప్తా ఉండేసరికి హీరోయిన్ షాకింగ్‌గా చూస్తా ఉంటది. అరు వాళ్ళది కనుక బయటకొచ్చేస్తా ఉంటారనమాట. తీరా బయటకొచ్చేసరికి అనమాట హీరో అది గనుక హీరోయిన్ కోసం డైమండ్ రింగ్ తీసుకొని వస్తా ఉంటాడు. నైని అంటది, "అదేంటి నువ్వేంటి ఇప్పుడు దాకా ఎందుకు లోపలికి రాలేదంటేని" "ఇంగో డైమండ్ రింగ్ మర్చిపోయాను అందుకోసమే వెనకాల తీసుకొచ్చు" అనేసి అంటా ఉంటే, "లోపలికి వెళ్ళి నీకే అర్థమవుతది" అనేసి అంటా ఉంటే, సరే అనేసి హీరో అనమాట లోపలికి వచ్చేసరికి లోపల ఎవరో ఉంటారనమాట. హీరోయిన్ ఒకతే వెయిట్ చేస్తా ఉంటది. హీరో అడుగుతాడు, "ఏంటి విషయం?" అనగానే, "ఇలా షన్ వచ్చాడు" అనేసి హీరోయిన్ చెప్పుంటది. "అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం" అనేసి హీరో అడుగుతా ఉంటే, అప్పుడు హీరోయిన్ ఒక విషయం చెప్తదనమాట. వీళ్ళందరూ రిపోర్టర్స్ వెళ్ళిపోయాక అనమాట షన్ను, "చూడు ఇప్పుడు నీకు నేను డివోర్స్ ఇవ్వడం కుదరదు. ఎందుకంటే మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్" అనేసి రిపోర్టర్స్ కూడా అనమాట అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చి ఫోటోస్ తీసేశారు మనల్ని. "కాబట్టి ఇప్పుడు మన ఇద్దరం డివోర్స్ తీసుకుంటే కనుక నా కంపెనీ షేర్స్ పడిపోతాయి. ప్లీజ్ అర్థం చేసుకో. కొన్ని రోజులు ఓపిక పట్టు" అని షన్ అంటా ఉంటాడనమాట డివోర్స్ కోసం. అదే విషయం హీరోకి చెప్తా ఉంటది. ఇలా చెప్తే అనమాట హీరో నచ్చుకోకుండా, "ఏవండి కొన్ని రోజులే కదా వెయిట్ చేద్దాం ప్లీజ్ అండి. షన్ డివోర్స్ ఇచ్చాక అప్పుడు మన ఇద్దరం అఫీషియల్‌గా పెళ్లి చేసుకోవచ్చు" అంటే, సరే అనేసి హీరో చెప్పుంటాడనమాట. వీళ్ళిద్దరు ఇలా హగ్ చేసుకునేసరికి నైని ఫోన్ చేసి, "హరు వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయాడు హాస్పిటల్‌కి తీసుకొచ్చాను రాండి" అనగానే హీరోయిన్ హీరోకి విషయం చెప్పేసరికి వీళ్ళిద్దరు అనమాట హాస్పిటల్‌కి వస్తా ఉంటారు. అరు గురించి నైనిని అడిగేసరికి నైని చెప్తదనమాట, "ఇలా నడుచుకుంటా వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయాడు" అనగానే హీరోయిన్ చాలా టెన్షన్ పడతా ఉంటే హీరో అనమాట ధైర్యం చెప్తా ఉంటాడు, "నేనున్నాను కదా నేను చూసుకుంటాను. స్పెషలిస్ట్‌లని పిలిపిద్దామనేసి." అదే టైంలో అటు నుంచి అనమాట మిస్టర్ షూను, సుయాంగ్ వస్తా ఉంటారనమాట. మిస్టర్ షూ అంటారు, "ఆ రోజు నీ ఎంగేజ్‌మెంట్ చెడగొట్టడానికి వచ్చిన అమ్మాయి తనే కదా" అంటే, "అవును డాడీ తనే. తన పేరొచ్చేసి జింగ్ వెన్‌వెన్" అనగానే, "ఏంటి జిన్ వెన్‌వెన్ అంటే జింగ్ ఖాన్ వాళ్ళ అమ్మాయి కదా" అంటే, "ఏంటి నీకు వాళ్ళ డాడీ తెలుసా" అంటే, "హా! తెలుసు నా ఫ్రెండ్‌లే" అనేసి తను అంటా అనమాట. మనసులో ఇలా అనుకుంటాడు, ఏంటి తిను ఈ అమ్మాయి నిజంగానే వచ్చిందా లేకపోతే నా రహస్యాలు ఏమన్నా తెలుసంటావా తినకనేసి సస్పిషియస్‌గా అనమాట మిస్టర్ షూ ఇది కనుక హీరోయిన్ వంక చూస్తా ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ దగ్గరికనమాట హీరో వచ్చి, "నా కంపెనీలో వర్క్ ఉంది వెళ్తున్నా. ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి ఓకేనా" అనగానే, సరే అనేసి హీరోయిన్ చెప్పుంటది. హీరో బయటకొచ్చనమాట. షన్ వచ్చే టైంకే రిపోర్టర్స్ వచ్చారంటే ఏదో డౌట్ వస్తుంది నాకు అనేసి ఎంక్వైరీ చేపిస్తా ఉంటాడు. ఇప్పుడు షన్ అని చూపిస్తా ఉంటారు. షన్ దగ్గరకనమాట హీరో కొన్ని పేపర్స్ పట్టుకొని వచ్చుంటాడు. షన్ అంటాడు, "ఏంటి నువ్వు నాతో ఏం మాట్లాడతావంటేని" "నీతో మాట్లాడడానికి నాకంటూ ఏమీ లేదంటే, చూడు నువ్వు నాకు వెన్‌కి డివోర్స్ గురించి అడుగుతాక వచ్చావా? దానికి నీకు రైట్ లేదు. అది మా ఇద్దరి విషయం కాబట్టి మేమిద్దరమే చూసుకుంటామంటే, నేను దాని గురించి మేము రాలేదు. ఇంకో నీకు కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ గురించి, ప్రాజెక్ట్స్ గురించి నీకు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. తీసుకొని నువ్వు చెయ్యి" అనేసి అంటా ఉంటే, "ఇవన్నీ ఎందుకు ఇస్తున్నావు డివోర్స్ కోసమేనా" అనేసి అంటా ఉంటే, "ఇవన్నీ డివోర్స్ కోసం కాదు. ఇన్ని రోజులు నువ్వు నా భార్యని, నా బిడ్డను జాగ్రత్తగా చూస్తున్నావు కదా! అందుకోసం నీకు ఇస్తున్న గిఫ్ట్" అనేసి హీరో చెప్పేసనమాట. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. షన్ అనమాట డాక్యుమెంట్స్ చూసనమాట హీరో మీద కోప్పడతా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక షన్ను ఒక బార్‌లో కూర్చొని డ్రింక్ చేస్తా ఉండేసరికి అక్కడ సుయాంగ్ వచ్చనమాట. "ఇప్పుడు నీకు నా హెల్ప్ కావాలనుకుంటా కదా" అంటే, ఎందుకు ఇక్కడికి వచ్చావంటేనే, "చూడు నీకేమో వెన్ కావాలి, నాకేమో జూ కావాలి. అందుకోసం మన ఇద్దరం కలిసామే అనుకో, అప్పుడు ఎవరికి కావాల్సింది వాళ్ళు చేయొచ్చు" అనగానే, "నేను నీతో అంత చెడ్డవాడిని కాదు. నేను నీతో చేతులు కలపను" అనేసి అక్కడి నుంచి జూ వెళ్ళిపోయి ఉంటాడు. "కొన్ని రోజులకు నువ్వే నా దగ్గరికి వస్తావు చూడు" అనేసి సుయాంగ్ అంటా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో హీరో అండ్ హీరోయిన్ చూపిస్తా ఉంటారు. హీరో అంటా ఉంటాడు, "చూడు ఇన్ని రోజులు నువ్వు చాలానే కష్టపడ్డావు కదా! ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకొని నేను చూసుకుంటాను మన ఫ్యామిలీ గురించి" అనేసి హీరో అంటా అనమాట. హీరోయిన్‌కి విసిలిచ్చుంటాడు. హీరోయిన్, "ఏంటి ఇది ఇంకా నీ దగ్గర దాచుకున్నావా" అనగానే హీరో ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు. ఇంతకుముందు హీరో అనమాట విజిల్స్ గట్రా అవన్నీ డస్ట్‌బిన్‌లో పడేస్తుంటాడు కదా! కాసేపటి మళ్ళీ వెనక్కి వచ్చనమాట అవన్నీ తీసుంటాడనమాట. అలాగే హీరోయిన్ చెప్తా ఉంటాడు, "ఇవన్నీ నీ నుంచి నేను దూరం అవ్వాలనేసి పాడేశాను. బట్ అవన్నీ పాడేద్దామంటే నా మనసు ఎప్పుడు అంగీకరించలేదు. అందుకోసం నాతో పాటుగానే క్యారీ చేశాను" అనేసి హీరో చెప్తా ఉంటాడు. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ హీరో నాకు చేసుకుంటదనమాట. ఇదంతా దూరం నుంచి అది గనుక షన్ చూసానమాట. వెంటనే సుయాంగ్‌కి ఫోన్ చేసి నీతో మాట్లాడాలని చెప్పుంటాడు. సో, సుయాంగ్ కూడా అనమాట ఒక ప్లేస్‌కి రమ్మని ఉంటది.
షన్ అడుగుతా ఉంటాడనమాట సుయాంగ్‌ను. ఇప్పుడు నేనేం చేయాలనగానే సుయాంగ్ అంటది, "నువ్వును వెన్ వచ్చేసి భార్యాభర్తలే కదా లీగల్‌గా. అలాంటప్పుడు మీ ఇద్దరి మధ్య ఆ ముచ్చట ఏదో జరగలేదనుకుంటా కదా! అదేదో ఆ ముచ్చటే జరిగిపోయిందనుకో, అప్పుడు జూ కూడా ఏం చేయలేడు కదా!" అనేసి ఒక ప్లాన్ చెప్పుంటదనమాట. సో, షన్ అలా ఆలోచిస్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక హీరోయిన్‌కి ఒక సర్ప్రైజ్ ఇచ్చుంటాడనమాట. అదేంటి అంటే హీరో అండ్ హీరోయిన్ ఫస్ట్ టైమ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు హీరోయిన్ యొక్క డ్రెస్ అనమాట. వెడ్డింగ్ డ్రెస్. అది చూసి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ డ్రెస్ వేసుకొని వచ్చుంటది. అరు అంటాడు, "అమ్మ నువ్వు చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నావు తెలుసా" అనగానే హీరో కూడా అనమాట, "అవును చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది మీ అమ్మ" అనేసి అంటా ఉంటాడు. అదే టైంలో అరు అనమాట, "అమ్మ నీకేదో ఫోన్ వచ్చింది" అనగానే హీరోయిన్ ఫోన్ మాట్లాడుంటది. చేసింది ఎవరో కాదనమాట షన్నే. షన్ను ఒక ప్లేస్‌కి రమ్మని ఉంటాడు డివోర్స్ ఇస్తాననేసి. హీరోయిన్ కూడా అనమాట ఆ ప్లేస్‌కి వచ్చి ఉంటది. షన్ అంటా ఉంటాడు, "సరే అయితే నేను డివోర్స్ ఇచ్చడానికి రెడీగా ఉన్నాను. రేపొద్దుట మనం లీగల్ ఆఫీస్‌కి వెళ్దాం" అనేసి షన్ అంటా ఉంటాడు. సరే అనేసి హీరోయిన్ చెప్పనమాట. షన్‌తో పాటు కాఫీ తాగుతా ఉంటది. ఆ కాఫీలో అయితే కనుక షన్ను మొత్తం మంది కలిపిస్తుంటాడు. సో, నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక షన్‌ని, హీరోయిన్‌ని ఒక రూమ్‌కి తీసుకొనొచ్చుంటాడనమాట. అలా తీసుకొనొచ్చి హీరోయిన్‌తోటి నైట్ స్పెండ్ చేద్దామనేసి హీరోయిన్ యొక్క డ్రెస్ తీస్తా ఉంటాడు. ఇప్పుడు హీరోని చూపిస్తా ఉంటారు. హీరో అనమాట హీరోయిన్‌ని వెతుక్కుంటా అనమాట అదే హోటల్‌కొచ్చుంటాడు. దాని ముందే అనమాట సుయాంగ్ వచ్చి, "హే! జూ నువ్వేంటి ఇక్కడ" అంటేని, "ఏమి లేదు నేను వెన్ కోసం వచ్చానంటే", "ఓ వెన్ కోసమా? వెన్‌ను షన్ను వచ్చేసి ఇందాక మాట్లాడుకుంటూ రూమ్‌లోకి వెళ్ళడం చూశాననేసి" సుయాంగ్ చెప్పుంటది. వెంటనే హీరో అనమాట హోటల్ యొక్క మేనేజర్ సహాయంతోటనమాట రూమ్ కార్డ్ తీసుకొని అదే రూమ్‌కొచ్చుంటాడు. వచ్చి తీరా చూసేసరికి షన్ అనమాట హీరోయిన్ ఏమి చేసుండడనమాట. ఏమి చేయకుండా తను ఫోన్ మాట్లాడుకుంటా ఉంటాడు. హీరోని చూసనమాట అదిగో వెన్ రెస్ట్ తీసుకుంటుందని చెప్పడంతోటి హీరో అనమాట వెళ్ళి హీరోయిన్ బాగుందా లేదా అని చూసుకుంటా ఉంటాడనమాట. షన్ అంటాడు, "ఇందాక తను బాగా డ్రింక్ చేసింది. కళ్ళు తిరిగి పడిపోయిందనమాట. సో, అందుకోసం హోటల్ రూమ్‌కి తీసుకొచ్చాను. నీ నెంబర్ లేదు నీకు ఫోన్ చేద్దామంటే" అనేసి షన్ చెప్పేసనమాట. అక్కడి నుంచి వెళ్తా ఉండేసరికి హీరో అంటాడు, "నాకు తెలిసి నీ మైండ్‌లో ఎటువంటి ఆలోచన ఉందో ఇంకెప్పుడు ఇటువంటి చేయకనేసి" హీరో వార్నింగ్ ఇచ్చుంటాడనమాట. షన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో షన్ అది గనుక సుయాంగ్ యొక్క కార్‌లోకి ఎక్కనమాట. సుయాంగ్‌తో మాట్లాడుతా ఉంటే సుయాంగ్ అనమాట పని అయిపోయిందనేసి అడుగుతా ఉంటది. దానికి షన్ అనమాట లేదని చెప్పి ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు. ఇందాక హీరోయిన్ యొక్క డ్రెస్ తీసే టైంలో హీరోయిన్ అనమాట జూ అనేసి హీరో పేరే తలుస్తా ఉంటదనమాట. ఆ మాటలు విన్నాక ఇంకా షన్‌కి అదంతా చేయడం నచ్చదనమాట. అందుకోసమనేసి హీరోయిన్‌ని టచ్ చేయడు ఇంకా. సో, ఇదే విషయం అనమాట. ఇదే విషయం సుయాంగ్ చెప్పేసరికి సుయాంగ్ అంటది, "నువ్వు అసలు మగవాడివేనా? నీకు మంచి అవకాశం వచ్చింది కదా! వెంటనే దగ్గర చేసుకోవచ్చు కదా!" అంటేని, "చూడు తను ఫోర్స్‌ఫుల్‌గా నేను నా దగ్గరికి రప్పించుకోవడం నాకు ఇష్టం లేదు. తను నా ఫ్రెండు. సో, నేనెప్పుడూ తనని ఫోర్స్‌ఫుల్‌గా నా దగ్గరికి రప్పించుకోవాలని కోరుకోలేదనేసి, ఇంకెప్పుడు నువ్వు నన్ను కలవకనేసి" అన్న అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. సుయాంగ్ అలా కోపంగా చూస్తా ఉంటది. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో హీరో అండ్ హీరోయిన్ చూపిస్తా ఉంటారు. హీరో అనమాట హీరోయిన్ హోటల్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చేసి ఉంటాడనమాట. హీరోయిన్‌కి మెలుకువ వచ్చేసి, "అదేంటి నేనెక్కడున్నా" అనేసి అంటా ఉంటే, "మన ఇంట్లోనేననేసి" హీరో చెప్పుంటాడు. "అదేంటి నేను షన్‌తో మాట్లాడాను కదా!" అంటే, "అవును నువ్వు బాగా డ్రింక్ చేసి కళ్ళు తిరిగి పడిపోయావు. అందుకోసమే షన్ నాకు ఫోన్ చేశాడు. నిన్ను తీసుకొని ఇంటికి వచ్చాను" అనేసి హీరో చెప్తా ఉంటాడు. హీరోయిన్ అంటది, "అరు ఏడి" అనగానే, అరు వచ్చేసి పక్క రూమ్‌లో పడుకోబెట్టాను అనగానే, "ఓ అవునా" అనేసి హీరోయిన్ కిస్ చేస్తుంటదనమాట. థ్యాంక్ యూ అనేసి అరుణ్ చూసుకున్నందుకు. హీరో అనమాట మళ్ళీ వెంటనే హీరోయిన్ కిస్ చేస్తా ఉంటే, హీరోయిన్ అంటది, "పక్క రూమ్‌లోనే ఉన్నాడు కదండీ అరు" అంటే, "అయినా సరే 7 ఇయర్స్ ఈ దూరం నా వల్ల కాదు ఇంకా" అనేసి హీరోయిన్‌తో ఆ రోజు నైట్ స్పెండ్ చేస్తుంటాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కనుక హీరోయిన్ షన్‌కి డివోర్స్ ఇచ్చేస్తుంటది. షన్ అంటా ఉంటాడు, "చూడు ఏ కష్టం వచ్చినా కానీ నేనున్నానన్న విషయం మాత్రం మర్చిపోకు ఓకేనంటే" సరే అనేసి హీరోయిన్ చెప్పుంటది. అదే టైంలో అక్కడికి హీరో వచ్చుంటాడనమాట. హీరో కార్ ఎక్కేసి వెళ్ళిపోయి ఉంటది. పాస్ట్‌లో హీరో డివోర్స్ ఇస్తే షన్ కార్ ఎక్కేసి హీరోయిన్ వెళ్ళిపోయి ఉంటది. ఆ ప్లేస్‌లో హీరో ఉండుంటాడు. కానీ ఈరోజు అదే ప్లేస్‌లో షన్ ఉంటాడనమాట. సో, నిజంగా మళ్ళీ అదే రిపీట్ అవుతదని నేను అనుకోలేదు తెలుసా అనేసి షన్ అనుకుంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక మిస్టర్ షూని చూపిస్తా ఉంటారు. ఆయన అనమాట హీరోని పిలిచి, "నీ భార్య నీ దగ్గర డబ్బు లేదనేసి గతంలో నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా! ఇప్పుడు అదే డబ్బు నీ దగ్గర ఉంది కాబట్టి నీ దగ్గరకు వచ్చుంటదంటే" "లేదు అదంతా మిస్‌అండర్‌స్టాండింగ్. నా భార్య అటువంటిది కాదనేసి" హీరో అంటా ఉంటాడు. "ఓ అవునా! సరే అయితే ఇప్పుడు నువ్వు నీ భార్యతో హ్యాపీగా ఉన్నావు కదా! అదే నాకు కావాల్సింది. నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడివే" అనేసి మిస్టర్ షూ అంటానమాట మనసులోని. అంటే ఆ వెన్‌కి ఇంకా నిజాలేమీ తెలియలేదనమాట అనేసి మిస్టర్ షన్ అంటా ఉంటాడు. ఇవన్నీ ఎందుకు అంటున్నాడు అన్నది మనకి లాస్ట్‌లో తెలుస్తది. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ వాళ్ళ కొలీగ్ అనమాట. "అదేంటి ఈరోజు వెదర్ చాలా హాట్‌గా ఉంది కదా! నువ్వేంటి జాకెట్ ఏసుకొచ్చావు" అనగానే హీరోయిన్ అనమాట ఒక విషయం గుర్తెచ్చుకుంటది. లాస్ట్ నైట్ హీరోతో నైట్ స్పెండ్ చేసి ఉంటది కదా! అందుకోసం నెక్ మీద మొత్తం కిస్ మార్క్స్ ఉంటాయి. అందుకోసం ఫుల్ జాకెట్ ఏసుకొని వచ్చుంటది. ఆ విషయం చెప్పలేక అనమాట నాకు ఈరోజు చలిగా ఉందనేసి హీరోయిన్ చెప్తా ఉంటది. అదే టైంలో హీరో అనమాట అక్కడ ఉండే ఎంప్లాయీస్ అందరికీ స్నాక్స్ తీసుకొని వచ్చుంటాడు. పర్టిక్యులర్‌గా హీరోయిన్ గురించి తీసుకొస్తే అందరికీ డౌట్ వస్తదనేసి అందరి కోసమని తీసుకొచ్చినట్టుగా తీసుకొని వచ్చుంటాడు. హీరోయిన్ అటు నుంచి వెళ్తా ఉండేసరికి చేయి పట్టుకుంటా ఉంటే హీరోయిన్ కొడతదనమాట చెయ్యి మీద.
హీరో నవ్వుకుంటా ఉంటాడు. సో, హీరోయిన్ అయితే గనుక ఇదంతా తలుచుకుంటూ బాగా నవ్వుకుంటా ఉంటది. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక హీరోయిన్ దగ్గరికి సుయాంగ్ వచ్చానమాట. ఈరోజు మన ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి క్లయింట్స్ వస్తున్నారు. నేను చెప్పిన ప్లేస్‌కి వెళ్ళు ఓకేనా అనగానే సరే అనేసి హీరోయిన్ అనమాట ఆ ప్లేస్‌కి వచ్చుంటది. అక్కడ ఉండే వెయిటర్ అది గనుక పలానా రూమ్ అని చెప్పగానే హీరోయిన్ ఆ రూమ్‌కి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరనమాట. ఇదేంటి ఎవరు లేరనేసి సుయాంగ్‌కి ఫోన్ చేస్తా ఉండేసరికి వెనక నుంచి ఒక పర్సన్ వచ్చారనమాట. హీరోయిన్‌ని కిడ్నాప్ చేస్తుంటారు. అలా కిడ్నాప్ చేసి ఒక చలిగా ఉండే ఒక రూమ్‌లో అయితే గనుక హీరోయిన్‌ని బంధించేస్తుంటాడనమాట. హీరోయిన్ ఎంతలా ఫోన్ చేద్దామా కానీ సిగ్నల్ అది గనుక అందదు. హీరో అనమాట హీరోయిన్ కోసం వచ్చుంటాడు. కానీ అక్కడ వెన్ ఉండదు. అదేంటి లేదేంటి అనేసి పక్కనే ఉన్న అమ్మాయిని అడిగేసరికి ఇలా మధ్యాహ్నం సుయాంగ్ మేడము వెన్ మేడమ్‌ను పలానా ప్లేస్‌కి పంపించారు సార్ అనగానే హీరో కూడా అనమాట ఇదేంటి అనేసి ఫోన్ చేస్తా ఉంటాడు. ఫోన్ కనెక్ట్ కాదనమాట. వెంటనే ఇంకా షన్ మీదకి డౌట్ వస్తది. లాస్ట్ టైమ్ ఇలాగే చేశాడు కదా అనేసి షన్ దగ్గరికి వచ్చి నువ్వు వెన్ ఏం చేస్తావంటే నేనేం చేశాను తను నేను అసలు కలవలేదు అనేసి షన్ అంటా ఉంటాడనమాట. ఏంటి నువ్వు కలవలేదా? అంటే వెన్ ఏదో డేంజర్‌లో ఉందనమాట అనేసి హీరో అనుకుంటా ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తా ఉంటారు. హీరోయిన్‌కి హీరో ఒక విజిల్ ఇచ్చుంటాడు కదా! నువ్వు ఎప్పుడైనా ఆపదలో ఉంటే విజిల్ చెయ్యి నేను వస్తాననేసి అలా విజిల్‌తో సౌండ్ చేస్తా ఉంటది. కాసేపటికనమాట అక్కడికి హీరో వచ్చనమాట హీరోయిన్ సేవ్ చేసుంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక మిస్టర్ షూని చూపిస్తా ఉంటారు. వాళ్ళ అసిస్టెంట్ వచ్చనమాట. సార్ ఆ వెన్ అయితే గనుక వాళ్ళ డాడీని తప్ప ఇంకెవరిని కలవలేదు సార్. నాకు తెలిసి మీ రహస్యం ఏమి ఆ వెన్‌గా తెలీదనుకుంటా అంటే ఓకే తెలియనంత వరకు పర్వాలేదు. అయినా సరే ఆ జూ మీద కూడా ఒక కన్నేసి పెట్టు అనగానే సరే సార్ అనేసి వాళ్ళ అసిస్టెంట్ అంటా ఉంటాడు. ఇప్పుడు మనకి సుయాంగ్‌ని చూపిస్తా ఉంటారు. సుయాంగ్ అనమాట మేడం ప్లాన్ ఫ్లాప్ అయ్యింది. వెన్‌ని వాళ్ళ హస్బెండ్ అయిన జూ వచ్చి సేవ్ చేశాడని కానీ సుయాంగ్ అది గనుక చాలా కోప్పడతా ఉంటది. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో అది గనుక హీరోయిన్ దగ్గరికి ఒక అన్నోన్ పర్సన్ అయితే గనుక ఫుల్‌గా ఫేస్ కవర్ చేసుకొని వస్తా ఉంటాడనమాట. హీరోయిన్ హాస్పిటల్‌లో ఉంటది. ఆ పర్సన్ చూసి హీరోయిన్ చాలా భయపడిపోద్దనమాట. ఈ లోపల ఆ పర్సన్ ఫేస్ మాస్క్ తీసేసరికి ఆ పర్సన్ ఎవరో కాదనమాట హీరోయిన్ వాళ్ళ డాడీయే. అమ్మ బంగారు తల్లి బాగానే ఉన్నావు కదా అనేసి అంటా ఉంటే నాన్న నేను బాగానే ఉన్నాను కానీ నువ్వు జైల్‌లో ఉండాలి కదా ఇదేంటి ఇలా వచ్చావేంటి అనగానే చూడమ్మా నా యొక్క ప్రవర్తన చూసి నేను మంచిగా ఉంటున్నాననేసి నాకు పడిన శిక్ష కన్నా ముందే రిలీజ్ చేస్తారనేసి ఆయన చెప్తానమాట. నువ్వెలా ఉన్నావు తల్లి అనగానే నేను బాగానే ఉన్నాను డాడీ అనేసి అంటా ఉంటే చూడమ్మా నాకు చాలా తక్కువ టైం ఉంది తొందరలో నేను చనిపోతాను కాబట్టి నేను నీతోటి మనవడితోటి మంచిగా టైం గడపాలనేసి వచ్చాను రా అనేసి తను అంటా ఉంటే హీరోయిన్ బాధపడతా ఉంటుందన్నమాట. నెక్స్ట్ సీన్‌లో హీరో అండ్ హీరోయిన్ చూపిస్తా ఉంటారు. వాళ్ళ దగ్గరికి అనమాట మిస్టర్ షూ వచ్చి ఉంటారు. షూని చూసిన హీరో అంటాడు అదేంటి బాస్ మీరేంటి ఇలా వచ్చారంటని నీ వైఫ్‌కి యాక్సిడెంట్ అయిందని విన్నాను అందుకోసమే వచ్చాను. ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు తగ్గిందంటేనే హా సార్ బాగానే ఉందనేసి వెన్ చెప్తా ఉంటది. అదే టైంలో వెనక నుంచి అనమాట మన హీరోయిన్ వాళ్ళ డాడీ కూడా వచ్చి ఉంటాడు. ఆయన అనమాట మిస్టర్ షూని చూసి తన చేతిలో ఉన్న ఫ్రూట్స్ అనమాట ఒక్కసారిగా పాడేస్తుంటారు. వెన్ అనమాట అదేంటి డాడీ ఏమైందంటే ఏమీ లేదమ్మా ఏమీ లేదనేసి ఆయన ఆ ఫ్రూట్స్ తీస్తా ఉండేసరికి మిస్టర్ షూ అంటారు చాలా రోజుల తర్వాత కలిసేమే మనం అనేసి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయిన జింకాయ్‌తో అంటా ఉంటారు. ఇప్పుడు ఒక విషయం చూపిస్తా ఉంటారు. హీరోయిన్ వాళ్ళ డాడీ అయిన జింకాయ్ అండ్ మిస్టర్ షూ అయితే గనుక బిజినెస్ పార్ట్నర్స్ దాంతో పాటుగా ఫ్రెండ్స్ కూడా అనమాట. మిస్టర్ షూ అంటారు చూడు నేను చాలా హత్యలు చేశాను బిజినెస్ ఎదగడం కోసం అనేసి ఆ నిందలన్నీ నువ్వు తీసుకోవాలంటే నేనెందుకు తీసుకోవాలి నేను తీసుకోను అనేసి జింకాయ్ అంటా ఉంటాడు. లేకపోతే కనుక నీ ఫ్యామిలీని నేను చంపేస్తాను అనడంతో సరే అనేసి ఆ నిందలన్నీ ఆయన మీద పాపం వేసుకుని ఉంటాడనమాట. ఆ హత్యలన్నీ నేనే చేస్తాననేసి ఆ విధంగా పాపం జైలుకి వెళ్ళి ఉంటాడు ఆయన. ఇప్పుడు ప్రెజెంట్ చూపిస్తా ఉంటారు. హీరో అనమాట వాళ్ళ మామయ్య తోటి మామయ్య ఆయనే మిస్టర్ షూ ఆయనే నేను ఇంతలాగా ఎదగడానికి కారణం అనేసి చెప్తా ఉంటే మన మామయ్య గారు అలా వింటా ఉంటారనమాట. నెక్స్ట్ సీన్‌లో అది కనుక మామయ్య గారు మిస్టర్ షూతో మాట్లాడుతూ ఉంటారు. మామయ్య గారు అంటారు చూడు నీ తప్పులు నువ్వు చేసిన తప్పులన్నీ నా మీద వేసుకొని నేను జైలుకి వెళ్ళాను ఇంకెక్కడితో అయిపోయింది నువ్వు మళ్ళీ నా జోలికి రాకు అనేసి అంటా ఉంటే దానికి మిస్టర్ షూ అంటారు అదే ఎలా కుదురుతుంది నీ విషయాలన్నీ నీతో అంతమవుతే పర్వాలేదు కానీ అదే విషయాలు నీ కూతురికి తెలిస్తే మాత్రం అసలుకే బాగోదు నీ కూతురి భూమి మీద లేకుండా చేస్తా అనేసి మిస్టర్ షూ అంటా ఉంటారనమాట. నెక్స్ట్ సీన్‌లో హీరోని చూపిస్తా ఉంటారు. హీరో అనమాట హీరోయిన్ తోటి చూడు ఎవరో నిన్ను ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారు కాబట్టి నువ్వు నాతో పాటు ఉండు సింగిల్‌గా ఉంటే చూడు ఇప్పుడు ఏమైందో ప్లీజ్ అనేసి హీరో అంటా ఉంటాడు. అదే టైంలో మన మామయ్య గారు కూడా వస్తూ ఉంటారనమాట. అవునమ్మా మీరు ఎదురు చాలానే కష్టపడ్డారు కదా 7 సంవత్సరాలు దూరంగా ఉండి ఇప్పుడు అల్లుడు చెప్పినట్టుగా నువ్వు తనతో పాటే ఉండొచ్చు కదమ్మా అనేసి అంటా ఉంటే అవును మామయ్య గారు మీరే నచ్చ చెప్పండి అనేసి హీరో అంటా ఉంటే దానికి హీరోయిన్ కూడా అనమాట సరే అయితే నాతో పాటు నువ్వు కూడా ఉండాలి డాడీ అనగానే సరేనమ్మా అనేసి మన మామయ్య గారు అంటా అనమాట. మనసులో ఎలా అనుకుంటారు ఇప్పుడైనా సరే నా కూతురు పక్కన జూ ఉంటే కనుక సేఫ్గా ఉంటుంది నా కూతురు అనేసి మనసులో అనుకుంటా ఉంటారు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో అది కనుక మామయ్య గారు అరువుతో ఆడుకుంటూ ఉండేసరికి హీరోయిన్ వచ్చానమాట డాడీ నేను వచ్చేసి వెడ్డింగ్ డ్రెస్సెస్ తీసుకోవడానికి వెళ్తున్నాము కాబట్టి నువ్వు అరుణ్ చూసుకో అంటే సరేనమ్మా నేను చూసుకుంటాను కానీ మీరు మాత్రం జాగ్రత్తగా వెళ్ళిరా అంటే ఒకటికి 10 సార్లు అనమాట జాగ్రత్త అనేసి ఆయన చెప్తా ఉంటే హీరోయిన్ అనమాట నేనేం చిన్నపిల్లని కాదు డాడీ అని చెప్తా ఉంటే ఆయన మాత్రం నా భయం నాకు ఉంటుంది కదమ్మా అనేసి అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అది కనుక కాసేపటికి ఆయనకి ఫోన్ వస్తుంది అనమాట హీరోయిన్కి
యాక్సిడెంట్ అయిందనేసి. హీరో అనమాట హీరోయిన్‌కి ఫస్ట్ ఎయిడ్ చేస్తా ఉంటాడు. చేతికి గాయమై ఉంటది. నాకు యాక్సిడెంట్ అయిందనేసి డాడీకి చెప్పకు. పాపం డాడీ వచ్చేసి కంగారు పడతాడు. అసలు ఆయనకి హెల్త్ బాలేదనేసి హీరోకి చెప్తా ఉంటే, హీరో కూడా ఆ! ఓకే అనేసి అంటా ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు మన వెనకాల అనేసి హీరో అంటా ఉంటే, అదే టైంలో మామయ్య గారు వచ్చారనమాట. మా తల్లి ఎలా ఉంది? నీకు బాగానే ఉంది కదా అనేసి పాపం ఆయన చాలా కంగారు పడిపోతా ఉంటే, డాడీ నాకు బాగానే ఉంది. వెళ్లి నువ్వు రెస్ట్ తీసుకో పో అనేసి పంపిస్తా ఉంటదనమాట. పాపం ఆయన చాలా బాధపడిపోతా ఉంటారు. అలా పక్కకొచ్చనమాట. మిస్టర్ షూకి ఫోన్ చేసి, "అసలు నీకేం కావాలి? నేను చెప్పాను కదా! ఈ రహస్యాలు ఎయ్యి బయటికి చెప్పనంటున్నాను కదా!" అంటేని, "చూడు ఇది జస్ట్ నీకు ట్రైలర్ మాత్రం. ఒకవేళ ఎవరికైనా తెలిసిందే అనుకో నీ కూతురు ఈ భూమి మీద ఉండదనేసి" ఆయన బెదిరిస్తా ఉంటాడు. వెనకాలే అనమాట సుయాంగ్ కూడా వచ్చి అదే మాటలు వింటా ఉంటదనమాట. ఆయన అంటాడు, "నువ్వెప్పుడొచ్చావు?" అనగానే, "ఆహా! ఇప్పుడే వచ్చాను డాడీ, ఇప్పుడే వచ్చాను" అనేసి తను అక్కడి నుంచి వెళ్ళనమాట. తనకు డౌట్ వస్తా ఉంటది. ఇప్పుడు అరువు వాళ్ళని చూపిస్తా ఉంటారు. హీరోయిన్ అంటది, "రేపు పొద్దుట ఆపరేషన్ కదా భయపడుతున్నావా నాన్న" అంటేని, "లేదమ్మా నేను స్ట్రాంగ్ కదా! అమ్మ నువ్వు నా దగ్గర పడుకొని చాలా డేస్ అయింది కదమ్మా, ఈ రోజు నైట్ నువ్వు నా దగ్గర పడుకోమ్మా ప్లీజ్" అనేసి అంటా ఉంటే, అదే టైంలో వెనక నుంచి హీరో వచ్చనమాట. "అదేంటి అరువు అలా అంటున్నావు? నీకు చెల్లి కానీ తమ్ముడు కానీ వద్దా" అంటే, "నాకు కావాలి" అనేసి వాడు అంటా ఉంటాడు. అలాంటప్పుడు మీ అమ్మ నీ దగ్గర పడుకుంటే చెల్లి తమ్ముడు ఎలా వస్తారు చెప్పు అనేసి హీరో అంటా ఉంటే, "రేయ్ ఇటువంటి మాటలు పిల్లోడి ముందు మాట్లాడతావా" అనేసి హీరోయిన్ అంటా అనమాట. హీరోని కొడతా ఉండేసరికి, "అమ్మ డాడీని కొట్టకవా" అనేసి అరువు అంటా ఉంటాడనమాట. వీళ్ళ ముగ్గురు అయితే గనుక అలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇది గనుక మన మామయ్య గారు చూసారనమాట. నా కూతురు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలనేసి ఆయన ఒక డెసిషన్ అయితే గనుక తీసేసుకుంటారనమాట. సో ఆ డెసిషన్ ఏంటంటే, మిస్టర్ షూ అంటా ఉంటారు కదా, "ఈ నిజం నీతోటి అందం కావాలనేసి అందుకోసం సూసైడ్ చేసుకుందాం" అనేసి డిసైడ్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. అరువుకి అయితే గనుక ఆపరేషన్ జరుగుతూ ఉండేసరికి హీరో అండ్ హీరోయిన్ చాలా టెన్షన్ పడతా ఉంటారు. అప్పుడే డాక్టర్ వచ్చారనమాట. "ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఇంకెప్పుడు మీ అబ్బాయికి హార్ట్ ప్రాబ్లమ్ రాదని" చెప్పడంతో హీరో అండ్ హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి షన్ వచ్చి ఉంటాడనమాట. షన్ వచ్చి, "ఏంటి ఆపరేషన్ అని విన్నాను ఏమైందంటే సక్సెస్ అయిందనేసి" హీరోయిన్ చెప్పుకుంటుంది. "నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి" అనగానే హీరోయిన్ అనమాట హీరోకి చెప్పి బయటకు వచ్చి ఉంటుంది. హీరోయిన్ అంటది, "నువ్వు ఈరోజు ఈవినింగ్ ఖాళీ అయితే కనుక డిన్నర్కి వెళ్ళొచ్చు నువ్వు నేను జూ" అనేసి అంటా ఉంటే, "లేదు నా ఫ్లైట్కి టైం అవుతుందంటే" "ఏ ఫారెన్కి వెళ్ళిపోతున్నావంటే" "హా అవును, ఇంకో నీ పెళ్ళికి నేను ఉన్నాను, అందుకోసమే గిఫ్ట్ నీకు ముందుగా ఇచ్చేస్తాను" అనేసి నెక్లెస్ ఇచ్చి ఉంటాడనమాట. "ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ నాకు వద్దనేసి అంటా ఉంటే" "చూడు నేను ఇచ్చే గిఫ్ట్ ఇదైనా తీసుకో ప్లీజ్" అనేసి అంటా ఉంటే, సరే అనేసి హగ్ చేసుకుంటుంది అనమాట. "నీకు ఏ కష్టం వచ్చినా కానీ నేను ఉన్నానన్న విషయం మాత్రం మర్చిపోకు" అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇప్పుడు అరువు వాళ్ళని చూపిస్తూ ఉంటారు. అరువుకి అయితే కనుక మెలుకువ వచ్చి ఉంటుంది. హీరోయిన్ చెప్తా ఉంటుంది, "నీకు నయమైపోయింది నాన్న, నీకు ఆపరేషన్ సక్సెస్ అయిందనేసి" అంటా ఉంటే, దానికి హీరో అంటాడు, "నువ్వు కూడా అందరి పిల్లలాగా ఇక్కడి నుంచి ఆడుకోవచ్చు, పరిగెట్టచ్చు, గెంతులేయచ్చు" అనేసి అంటా ఉంటే, "అందరి పిల్లల పేరెంట్స్ లాగా మీరు కూడా నాతో పాటు కలిసే ఉంటారు కదా" అనగానే, "హా కలిసే ఉంటామనేసి" వీళ్ళిద్దరూ చెప్తా ఉంటారు. హీరోయిన్ అనమాట హీరోతోటి, "అదేంటి డాడీ ఇంకా మార్నింగ్ నుంచి హరువుకి ఎలా ఉన్నా కానీ రాలేదేంటి, ఉండు డాడీకి ఫోన్ చేసి వస్తా" అనేసి బయటకు వస్తా అనమాట. మామయ్య గారికి ఫోన్ చేస్తూ ఉంటే వెనకాల అనమాట ఎవరో పర్సన్ సూసైడ్ చేసుకునేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు అనేసి హీరోయిన్ కూడా చూడడానికి వెళ్ళి ఉంటుంది. ఆ పర్సన్ ఎవరో కాదు మన మామయ్య గారు అనమాట. ఒక్కసారిగా హీరోయిన్ షాక్ అయ్యి డాడీ అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆయన ఫెర్నాల్ గట్ట అంతా జరిగిపోయి ఉంటుంది. హీరోయిన్ అనమాట ఆయన యొక్క బట్టలన్నీ సర్దుతా అనమాట. ఆయన ఫోటో పట్టుకొని సో ఆయన జ్ఞాపకాలన్నీ గుర్తెచ్చుకున్నమాట. "డాడీ నువ్వు ఎందుకు ఇలా సూసైడ్ చేసుకున్నావు" అనేసి బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో ఆయన అక్కడ ఫోటోలో అయితే కనుక ఒక లెటర్ ఉంటుందన్నమాట. ఏంటి ఎత్తుగా ఉందనేసి ఓపెన్ చేసి చూసేసరికి లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో ఎలా ఉంటుంది, లెటర్లో ఎలా రాసి ఉంటుంది, "చూడమ్మ బంగారు తల్లి, నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించు. ఇదంతా నీ క్షేమం కోసమే. చూడు నా చావుతోటే నా రహస్యాలన్నీ మూతపడిపోవాలి. నువ్వే రహస్యం తెలుసుకోవడానికి మాత్రం ప్రయత్నించుకో, అది నీకు చాలా ప్రమాదం. ప్లీజ్ నా మాట విననేసి" రాసి పెట్టుంటుంది అనమాట. హీరోయిన్ చదివి అలా ఆలోచిస్తూ ఉండే టైంలో అప్పుడు ఒక పర్సన్ ఫోన్ చేస్తుంటారు. ఆ పర్సన్ ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆయన ఫోన్ చేసి ఒక ప్లేస్కి రమ్మని ఉంటారనమాట. హీరోయిన్ కూడా వెళ్ళి ఉంటుంది. "అదేంటి అంకుల్ నన్ను ఈ ప్లేస్కి ఎందుకు రమ్మన్నారంటే" "ఎందుకంటే నన్ను కలిపి చూస్తే కనుక మీ డాడీకి ఎదురైన పరిస్థితి నాకు కూడా వస్తుందమ్మా, అందుకోసం" అనగానే, "ఎందుకు అంకుల్ అలా అంటున్నారంటేనే చూడు మీ డాడీ కొన్ని హత్యలు చేశారనేసి తన మీద వేసుకున్నాడు కదా, దానికి కారణమైన వ్యక్తి ఎవరో కాదు మిస్టర్ షూ" అనేసి ఫోటో చూపిస్తూ ఉంటాడు. "ఏంటి మిస్టర్ షూ అంటే" "అవును, ఆయన చేసిన తప్పులన్నీ మీ డాడీ మీద వేసుకున్నాడు, అందుకోసమే మీ డాడీకి ఎక్కడ నిజాలు బయట పెట్టేస్తాడనేసి బ్లాక్మెయిల్ చేయడం వల్ల చనిపోయాడు" అనగానే హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ అనమాట బార్‌కి వెళ్ళి ఇదే విషయం ఆలోచిస్తూ ఉండేసరికి హీరో ఫోన్ చేస్తూ ఉంటాడు. అయినా సరే హీరోయిన్ అయితే కనుక ఫోన్ లిఫ్ట్ చేయదనమాట. ఎందుకంటే హీరో సక్సెస్ అవ్వడానికి రీజన్ ఎవరు మిస్టర్ షూయే కదా. సో ఈ విషయం హీరోకి చెప్పినా కానీ హీరో నమ్మడనేసి ఒక ఉద్దేశంతో కనుక హీరోయిన్ అలా కన్‌ఫ్యూజ్‌లో ఫీల్ అవుతూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి అయితే కనుక సుయాంగ్ వచ్చి, "నీకు అన్ని విషయాలు తెలిసిపోయినట్టున్నాయి కదా" అనగానే హీరోయిన్, "ఏంటి నీకు ఈ విషయాలు తెలుసా" అంటే, "ఆ అవును తెలుసు. సో ఈ విషయం మీ డాడీ యొక్క ఇన్నోసెన్స్‌ని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవంటే ఏదో ఒకలాగా ఆధారాలు నేను కనిపెడతా" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. సుయాంగ్ అంటది, "మీ డాడీ ఈ నేరం ఒప్పుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా"
అది నువ్వెక్కడ మా డాడీ చేతిలో చనిపోతావనే ఒక భయంతోటి మీ డాడీ ఈ నేరాలను ఒప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు దానికి ఎదురు వెళ్తానంటున్నావు. అయినా సరే జూని కూడా మా డాడీ సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? దానికి రీజన్ వచ్చేసి మీ డాడీయే. తన అల్లుడు అంత పేదవాడిలా ఉంటే కనుక తనకు నచ్చక తన కూతురు ఎక్కడ కష్టపడద్దు అనేసి మీ డాడీ అది కనుక మా డాడీని తనకు అవకాశం ఇమ్మని అడిగాడు. అయినా సరే మా డాడీ అవకాశం ఇవ్వలేదు. కానీ ఒకరోజు జూ అయితే కనుక నా ప్రాణాలు కాపాడాడు. అందుకోసమే నా కోసం జూన్ అయితే కనుక మా డాడీ సపోర్ట్ చేసి ఇంత ప్రయోజకుడిని చేశాడు. కాబట్టి నువ్వు ఇంకా సెల్ఫిష్గా ఆలోచించడం మానేసి జూ గురించి ఆలోచించుకో. జూ నా వాడనిస్తే తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట, హీరోయిన్కి ఫోన్ చేస్తాడు, లిఫ్ట్ చేయదనమాట. అదేంటి లిఫ్ట్ చేయడం లేదనేసి కంగారు పడతా ఉంటే అదే టైంలో హీరోయిన్ వచ్చి ఉంటుంది. అదేంటి నా ఫోన్ లిఫ్ట్ చేయవేంటంటే చూసుకోలేదనేసి హీరోయిన్ చెప్పుంటుంది. డ్రెస్ చేంజ్ చేసుకొస్తా అనేసి పైకి వెళ్తున్నట్టుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఉంటుంది. ఈ లోపల హీరో ఫుడ్ తెచ్చేసరికి హీరోయిన్ ఉండదనమాట. ఇదేంటి లేదనేసి హీరో అనమాట పాప ఊరంతా వెతుకుతూ ఉంటాడు. బట్ హీరోయిన్ కనిపించడు. అక్కడికే నైని కూడా వచ్చి ఉంటుంది అనమాట. వచ్చి హీరోయిన్ నాకు కూడా కనిపించలేదని చెప్తా ఉంటే హీరో అదేంటి తను ఎక్కడికి వెళ్ళిపోయింది, నాకు చాలా భయం వేస్తుంది, ఒకవేళ డాడీ వచ్చేసి సూసైడ్ చేసుకున్నాడు అనేసి తను డిప్రెషన్లో వెళ్ళిపోయి తను ఏమైనా చేసుకుంటుంది ఏంటనేసి హీరో పరిగెట్టుకుంటా అనమాట కిందకి వెళ్తా అనమాట. కాలు జారి స్టెప్ మీద నుంచి కింద పడిపోయి ఉంటాడు. తలకి అది కనుక చాలా బలంగా గాయమై ఉంటుంది అనమాట. నైని అది కనుక తను హాస్పిటల్ తీసుకుని వచ్చి ఉంటుంది. డాక్టర్ అంటారు, చూడు ఈయనకి వచ్చేసి తలకి గాయం గట్టిగా అవ్వడం వల్ల అనమాట ప్రైమరీగా మెమరీ లాస్ అయ్యింది, కొన్ని విషయాలు మర్చిపోయాడు. కానీ ఏంటి డాక్టర్ అవునంటే అవునని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. నైని అనమాట నేను ఎవరో గుర్తున్నాను అనగానే అదేంటి నైని నువ్వు అలా అంటావు, నువ్వు నాకు తెలుసు అనేసి హీరో అని ఉంటాడు. ఓ అవునా అయితే మర్చిపోలేదనమాట నువ్వు నన్ను అనగానే సరే మరి వెన్ అంటే అదేంటి అలా అంటావు, వెన్ నా భార్య అసలు మాకు ఇప్పుడు సెకండ్ యానివర్సరీ కూడా వస్తుంది మ్యారేజ్ అంటే ఏంటి సెకండ్ యానివర్సరీయా అంటే నువ్వు గత 7 సంవత్సరాలు మొత్తం మర్చిపోయావు అనగానే హీరో అనమాట తెంగరవాళ్ళలాగా చూస్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోయిన్ అరుణ్ తీసుకొని అనమాట వాళ్ళ పుట్టింటికి వచ్చి ఉంటుంది అనమాట. ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అనేసి. ఇప్పుడు అది కనుక హీరోని చూపిస్తూ ఉంటారు. హీరోని అయితే కనుక ఇంటికి తీసుకొని వచ్చేస్తుంటుంది నైని. ఇదేంటి నువ్వు ఇక్కడ తీసుకొచ్చావేంటి, మా ఇంటికి తీసుకువెళ్ళకుండా అంటే ఇది నీ ఇల్లే అనేసి నైని చెప్తా ఉంటే ఏంటి ఇది నా ఇల్లు చిన్న ఇల్లు, ఇంత పెద్ద ఇల్లు ఉండదంటే నువ్వు 7 సంవత్సరాల్లో ఇంతలా సంపాదించో చూడనేసి వీడియోస్ అని చూపిస్తూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి సుయాంగ్ కూడా వచ్చి ఉంటుంది అనమాట. సుయాంగ్ అనమాట ఏ చూడు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయమనేసి అంటా ఉంటే హే నువ్వెవరు నన్ను ఎలా పేరుచుకొని పిలిచావేంటి అనేసి హీరో అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు అనమాట. సుయాంగ్ షాక్ అవుతూ ఉండేసరికి నైని చెప్తుంది ఇలాగా మెమరీ లాస్ వచ్చిందనేసి. ముందు ఆయన పట్టుకొని కానీ వీళ్ళిద్దరు అనమాట పరిగెత్తా ఉంటారనమాట హీరో వెనకాల. నెక్స్ట్ సీన్లో అది కనుక వీళ్ళు ముగ్గురు కూర్చొని ఉంటారు. హీరో అది కనుక వాళ్ళు ఇద్దరు వంక చూస్తానమాట. అంటే నేను వచ్చేసి మెమరీ లాస్ అయ్యిందా అంటే అవును అనేసి నైని అంటూ ఉంటుంది. అంటే నేను వెన్ వచ్చేసి విడిపోయామంటే అవునంటే ఏంటి ప్రూఫ్ అనగానే నువ్వేది అడిగినా నేను చెప్తానంటే సరే అయితే మా ఇద్దరికి ఎప్పుడు మ్యారేజ్ అయ్యిందంటే తన డేట్ చెప్పు ఉంటుంది, మేమిద్దరు ఎప్పుడు ప్రపోజ్ చేసుకున్నామంటే తన డేట్ చెప్పు ఉంటుంది. అలా హీరోయిన్ గురించి ప్రతిదీ అడుగుతూ ఉండేసరికి నైని చెప్తా ఉంటుంది. సుయాంగ్ అనమాట దీనికి మెమరీ లాస్ జరిగిన కానీ వెన్ జ్ఞాపకాలు మాత్రం తన మనసులో నుంచి పోవడం లేదు, ఎలా చెప్తున్నాడో చూడు అన్ని గుర్తుపెట్టుకోని అనేసి అంటూ ఉంటుంది. అదే టైంలో నైని అది కానీ ఇగో నువ్వు ఈ వెన్కి 7 సంవత్సరాలు నువ్వు ప్రిపేర్ చేసిన గిఫ్ట్స్ అనేసి అవన్నీ చూపిస్తూ ఉంటుంది అనమాట. సర్లే కానీ నా వెన్ ఏదనేసి హీరో అడిగే టైంలో అక్కడికి హీరోయిన్ వచ్చేస్తుంటుంది అనమాట. ఏమైంది మీరేంటి ఇక్కడ ఉన్నారు అనేసి హీరోయిన్ అంటూ ఉండేసరికి వెంటనే హీరో అనమాట వెన్ అనేసి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటాడు అనమాట. ఆయన చెప్తా ఉంటుంది హీరోయిన్కి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు అనేసి నిన్ను వెతకడం కోసం అనేసి స్టెప్స్ ఫాస్ట్గా దిగానమాట. కింద పడిపోయి మెమరీ లాస్ జరిగిందంటే ఏంటి పడిపోయాడు అనేసి హీరోయిన్ అనమాట హీరోని బొంగరంలాగా రౌండ్గా తిప్పేసి ఏం తగలలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అనేసి హీరో యొక్క మొత్తం అంతా చూసేస్తూ ఉంటుంది అనమాట. అదంతా చూస్తున్న సుయాంకి చాలా జెల్సీగా అనిపించి అక్కడి నుంచి అది కనుక బయటకు వచ్చేస్తుంటుంది. వాళ్ళ తమ్ముడు టిన్ ఉన్నాడు కదా, టిన్ అంటాడు ఎందుకు ఆ జూ కోసం నువ్వు ఇంతలా ఆశపడుతున్నావు, తనకన్నా మంచి వాళ్ళు ఈ సొసైటీలో చాలామందే ఉన్నారని. కానీ అవును అనేసి తన ఎంగేజ్మెంట్ రింగు ఇప్పుడు దాకా పెట్టుకుని ఉంటుంది, ఆ రింగు పాడేసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక ఇదే విషయం అనమాట షన్కి చెప్పేసరికి షన్ను కూడా అనమాట షన్ను వినమాట సరే అయితే నువ్వేం చేయమంటే చేస్తాను నీకు హెల్ప్ చేస్తాను షన్ అంటూ ఉంటాడు. హీరో వచ్చేసరికి అనమాట డ్రామా స్టార్టింగ్లో ఎలాగ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారో వాళ్ళ మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో అనమాట అదేంటి నువ్వు తన ఎందుకు హక్ చేసుకున్నావంటే ఎందుకంటే నువ్వు పేదవాడివి సో నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నాకు షన్నే కావాలి, నేను షన్నతోటే ఉంటాననేసి హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో హీరో చాలా ఏడుస్తూ ఉంటాడు. అలాగే కారు వెనకాల పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. సో అలా పరిగెట్టుకుంటూ కారు వెనకాల వచ్చేది కనుక కింద పడిపోయి ఉంటాడు. పాప హీరోయిన్ అది కనుక లోపల కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటుంది. పడిపోయిన హీరోకి అది కనుక ఈ 7 సంవత్సరాలు ఏదైతే జరిగిందో మొత్తం అంతా గతం గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది అనమాట. తను అలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ కూడా అనమాట కారు ఆపమని
పరిగెట్టుకుంటా హీరో దగ్గరికి వస్తూ ఉంటుందన్నమాట. హీరోకి అయితే కనుక మొత్తం గతమంతా గుర్తుకొచ్చేస్తుంటుంది. వెంటనే హీరోయిన్ అయితే కనుక పరిగెట్టుకుంటా వచ్చనమాట హీరోని గట్టిగా హగ్ చేసుకుని ఉంటే, హీరో కూడా అనమాట నాకు అంతా గుర్తుకొచ్చిందనేసి హీరో చెప్తా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇది కనుక షన్కి హీరోయిన్ థ్యాంక్ యూ చెప్తా ఉంటుంది. దానికి షన్ అంటాడు, నీకు నీ హ్యాపీనెస్సే కావాలి, ఏదైనా చేస్తాను నీ కోసం అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు పాపం. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇది కనుక ఇదే విషయం అనమాట హీరోకి చెప్తా ఉంటుంది. ఇలా మా డాడీ వచ్చేసి ఏ నేరం చేయలేదు, మొత్తం చేసిందంతా మిస్టర్ షూ అనగానే, ఏంటి అవును నేను నమ్మలేకపోతున్నాను అంటే, నాకు తెలిసి నువ్వు వచ్చేసి ఆయనకి సపోర్ట్ చేస్తావనేసి అంటే, అదేంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు, నేను ఎప్పుడు నీ సైడే ఉంటాను, నేను న్యాయం వైపే ఉంటాను, నీకు చెప్పాను కదా కష్టమైన సుఖమైన నీతోటే ఉంటాను అనేసి హీరో అని ఉంటాడు. నెక్స్ట్ సీన్లో షన్ దగ్గరికి అనమాట వాళ్ళ అసిస్టెంట్ వచ్చి, సార్ మీ నిజాలన్నీ వెన్కి తెలిసిపోయి అంటే, సరే అయితే వెన్ని దారికి అడ్డు తెప్పించు, కావాలితే జూన్ కూడా తప్పించు అనేసి చెప్తా ఉంటాడు అసిస్టెంట్కి. ఈ మాటలన్నీ సుయాంగ్ వినేసి ఉంటుంది అనమాట. హీరోకి హీరోయిన్ చెప్తా ఉంటుంది, ఇలాగో మా డాడీ వాళ్ళ ఇంట్లో పెన్ డ్రైవ్ దొరికింది, ఈ ఆధారంతో ఆ సుయాంగ్ పని పోలీసులు పట్టించవచ్చు అనేసి హీరోయిన్ చెప్తా ఉండే టైంలో అక్కడికి సుయాంగ్ వచ్చనమాట. ఆ ఆధారాలు నాకు ఇచ్చేయండి ప్లీజ్, మీ మంచి కోసమే చెప్తున్నాను అనేసి ఈ సుయాంగ్ అంటూ ఉంటుంది. అదే టైంలో వెనక నుంచి కత్తితో పొడవడానికి ఒక మనిషి వచ్చి ఉంటాడనమాట. హీరో ఇది కనుక హీరోయిన్ సేవ్ చేస్తూ ఉంటే, హీరోని మాత్రం సుయాంగ్ సేవ్ చేస్తుంటుంది. పాపం కత్తిపోటు అది కనుక సుయాంగ్ తగిలి ఉంటుంది. పాపం వీళ్ళిద్దరూ అయితే కనుక హాస్పిటల్ తీసుకుని వెళ్తూ ఉంటారు దాన్ని. నెక్స్ట్ సీన్లో అది కనుక మిస్టర్ షూని చూపిస్తూ ఉంటారు. ఆయన దగ్గరికి అసిస్టెంట్ వచ్చనమాట. సార్ మీరు చేసిన నేరాలన్నీ పోలీసులు తెలిసిపోయి ఆధారాలతోటి వెన్ నిరూపించేసింది, కాబట్టి మనం పారిపోవచ్చు రాండి అనేసి చెప్తా ఉంటాడు. అదే టైంలో అక్కడికి హీరోయిన్ కూడా వచ్చి ఉంటుంది అనమాట. అసిస్టెంట్ అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. మిస్టర్ షూ అయితే కనుక నాకు తెలుసు నువ్వు ఇక్కడికి వస్తావనేసి, నేను ముందే అడ్డు తప్పించుకోవాల్సింది కానీ తప్పించుకోకుండా చూశాను చూడు, అదే నా తప్పు అనేసి అంటూ ఉంటాడు. అలా అంటానమాట ఆ జూన్ కూడా నేను ఒక మంచి ప్రయోజకంగా చేశాను కదా, అది నేను చేసిన తప్పు, అయినా సరే నన్ను పోలీసులు పట్టుకుందాం అనుకుంటున్నారేమో, అది ఎప్పటికీ జరగదు అనేసి ఆయన సూసైడ్ చేసుకుంటాడనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అయితే కనుక హాస్పిటల్కి అయితే కనుక హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక సుయాంగ్ దగ్గరికి వచ్చి ఉంటారు. సుయాంగ్ అయితే కనుక మా డాడీ ఏరియా అనగానే సూసైడ్ చేసుకున్నారనేసి హీరోయిన్ చెప్పుకుంటుంది. సరే నీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలని కానీ హీరో వెళ్ళిపోయి ఉంటాడు. చూడు నేను వచ్చేసి జూన్ మర్చిపోతున్నాను, ఇంకెప్పుడు మీరు నా కళ్ళ ముందుకు రావద్దు అనేసి సుయాంగ్ చెప్తా ఉంటుంది పాపం. నెక్స్ట్ సీన్ అయితే కనుక హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోయి అనమాట పెళ్లి చేసుకుని ఉంటారు, సర్టిఫికెట్స్ తీసుకుంటారు. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి టైంలోనే అప్పుడు హీరోయిన్కి వామిటింగ్స్ అవుతాయి అనమాట. హీరో చాలా టెన్షన్ పడిపోతూ సరే రా హాస్పిటల్కి వెళ్దామంటే ఏం అవసరం లేదు, సో నేను ప్రెగ్నెంట్ అనేసి హీరోయిన్ చెప్పుకుంటుంది. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతా అనమాట అరుగుతోటి. చూడు మీ అమ్మ వచ్చేసి ప్రెగ్నెంట్ అంట, నీకు చెల్లి కానీ తమ్ముడు కానీ వస్తారంట అనేసి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అది కనుక వీళ్ళిద్దరు అనమాట పెళ్లి చేసుకుంటూ ఉంటారు. పాస్ట్ని చూపిస్తారు, ప్రజెంట్ని చూపిస్తారు అనమాట. హీరో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు, హీరోయిన్ నడుచుకుంటూ వస్తూ ఉంటారు. పాస్ట్ అండ్ ప్రజెంట్ ఈక్వల్గా వెళ్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ అయితే కనుక మ్యారేజ్కి మీకు వెన్ పెళ్లి చేసుకోవడం ఇష్టం అనేసి హీరోని అడిగేసరికి హీరో నాకు ఓకే ఇష్టమని చెప్పుకుంటాడు. అలాగే హీరోయిన్ కూడా అనమాట మీకు జూన్ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనంట అనేసి హీరోయిన్ చెప్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ అయితే కనుక అంగీకారమని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే కనుక పెళ్ళికి ఓకే అని చెప్పేసి రింగ్స్ అయితే కనుక చేంజ్ చేసుకుంటారు. సో పాస్ట్ ప్రజెంట్ రెండు ఒకేసారి చూపిస్తూ ఉంటారనమాట. అందరూ అక్కడ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే హీరో అయితే కనుక హీరోయిన్ కిస్ చేస్తూ ఉంటాడనమాట. సో ఈ సీన్ తోటి ఈ డ్రామా ఎండింగ్ అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి, నాకు బాగా నచ్చింది అందుకే ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.